దేవుడు అనగానే ప్రేమామయుడు అని ఇప్పటికే మీకు చాలాసార్లు విన్నారు. నిన్నటి దినాన్ని కూడా నేను ప్రస్తావిస్తూ దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పారు. దేవుడు ప్రేమామయుడు అని చెప్పారు. కానీ ఆ ప్రేమతో మనిషి వెనక ఎంతగా వెంటాడుతున్నాడో చెబుతాను అని చెప్పాను. చెబుతూ నిన్నటి దినాన నేను చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు మనిషి వెనకాల దేవుడు పడుతున్నాడు అంటే, నా పిల్లలు అన్నాడు, ఆ పిల్లలు నాశనం అయ్యారు అన్నాడు. వారిని బాగు చేసుకోవడానికే ఇదిగో ఈ సభల రూపంలో, ఈ వాక్య రూపంలో మన వెంట పడుతున్నాడు ఈ 3 రోజులు. దేవుని పిల్లలు పాడయ్యారు. దేవుని పిల్లలు నాశనం అయ్యారు. దేవుని పిల్లలు దేవుడు కోరుకున్నట్టుగా లేరు. నిన్నటి దినం మీకు ఒక మంచి వచనం చూపించాను. మనల్ని ఎప్పటి నుంచి కోరుకున్నాడు అంటే, జగత్తు పునాది వేయబడక ముందే మనలను కోరుకున్నాడు. కోరుకున్నప్పుడు ఆయన కోరికలో ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, పిల్లలు కావాలని కోరుకున్నాడు. కానీ ఎలాంటి పిల్లలు కావాలో పర్టికులర్ గా మెన్షన్ చేశాడు. పర్టికులర్ గా చెప్పాడు. ఎలాంటి పిల్లలు కావాలట? పరిశుద్ధులు, నిర్దోషులు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 6 వచనాలు కలిసి ఉంటాయి. సహోదరి చదువుతుంది, జాగ్రత్తగా వినండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఏమంటే మానవ జన్మ ఎందుకు జరిగిందో చెబుతున్న వచనం అది. పెద్ద వచనం ఉంటది. మనిషి భూమి మీద ఎందుకు పుట్టాడో దేవుడు చెబుతున్న వచనం అది. ఆ మనిషి భూమి మీద ఎన్ని రకాల తలంపులు దేవుడు పెట్టుకుని జన్మనిచ్చాడో అక్కడ వివరణ ఇచ్చుకుంటూ వెళ్తాడు పౌలు గారు. మనలను ఎవడు ప్రారంభమే అక్కడ ఏముంది? తన మహిమకు కీర్తి కలుగునట్లు. అంటే మన జన్మ ఎందుకు కలిగింది చెప్పండి? మనుషులు ఎందుకు పుట్టారు చెప్పండి? దేవుని మహిమకు కీర్తి తీసుకుని రావాలి. కానీ ఈ రోజు ఏ మనిషి అయినా, మీరు జాగ్రత్తగా వినండి, దేవుడికి కీర్తి తీసుకురావడానికి బ్రతుకుతున్నాడా? దేవుడి కీర్తి కోసం తహతాలాడతాడా? నా దేవుడు గణపరచబడాలి, నా దేవుడు గొప్ప చేయబడాలి, నా దేవుడు ఎవరో ఈ ప్రపంచానికి తెలియాలి అని దేవుడి కీర్తి కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరికి వారు సొంత పేరు కోసం కష్టపడతారు, స్వప్రయోజనాల కోసం కష్టపడతారు. అంతే తప్పండి దేవుడికి కీర్తి తీసుకురావడానికి ఎవరు కష్టపడుతున్నారు? ఇదిగో ఈ కల్లిపాలెం గ్రామంలో ఉన్న సంఘం వేల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతుందో తెలుసండి? వాళ్ళ పేర్ల కోసం కాదు. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్తున్నారా మీకు? ఇక్కడ చెప్పరు. ఎందుకు తెలుసా? మేము వేల రూపాయలు ఖర్చు పెడతాం, మండు టెండలో వంటలు చేస్తాం, ప్రజలందరూ రావాలి, దేవుడి వాక్యం వినాలి, తద్వారా దేవుడికి ఏం రావాలి? మహిమ, కీర్తి. చూసారా? ఇలాంటివి మన జీవితంలో ఏమైనా జరుగుతున్నాయా? ఒకటి, తన మహిమకు కీర్తి కలుగునట్లు. నెక్స్ట్, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. అంటే మన జన్మ మన ఇష్ట ప్రకారం జరగలేదట. ఎవరిష్ట ప్రకారం జరిగింది? దేవుడిష్టం. నేను ఇప్పుడు అడుగుతాను అన్నమాట, మీరు అందరు నా వైపు చూడాలి. నీ జన్మ నీ ఇష్ట ప్రకారం జరగలేదు, తన చిత్తం తన ఇష్ట ప్రకారం జరిగింది. తాను ఇష్టపడితే నీకు జన్మ వచ్చింది. తనకి ఇష్టం లేదనుకోండి నీ మీద, నీకేముండదు, జన్మ ఉండదు. నీతో పాటు చాలా మంది శుక్రకణాలుగా నీ తండ్రి నుంచి బయలుదేరారు. వాళ్ళందరినీ కొట్టేసి నిన్ను సెలెక్ట్ చేసి నీకు జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే నిన్ను ఇష్టపడ్డా? ఇష్టపడ్డాడు. ఏమండి, ఈరోజు మీరు ఆశ్చర్యపోయే సంగతి చెప్తాను. మన జన్మ వెనకండి అసలు మన ఇష్టాలు ఏమీ లేవండి. ఎలాగో చెప్తాను ఇప్పుడు మీకు. నేను ఆడపిల్లగానే పుట్టాలని మీరు అనుకుంటే పుట్టారా? దేవుడు అనుకుంటే పుట్టించాడా? కదా? ఎందుకంటే ఆడపిల్లని సరిగ్గా చిన్నపాటి కష్టాలు కనుక అందరూ ఎలా పుట్టాలని కోరుకుంటారు? పురుషుడిగా పుడితేనండి బట్టలు ఉతికే పని లేదండి, వంట చేసే పని లేదండి కదా? చాలా మంది ఇలాగ అనుకుంటారు. అనవసరంగా పుట్టానండి ఆడపిల్ల కింద, పనులండి పనులండి భారవండి అంటున్నారు. ఏమండి, ఆడపిల్లడు అలాగే అనుకుంటారు. మగపిల్లలు ఏమనుకుంటారు? అనవసరంగా మగవాడి కింద పుట్టానండి, పొద్దున్నే పనికి వెళ్ళాల్సి వస్తుంది, మా ఆవిడ ఇంట్లో ఉంటుందండి. చూసారు, ఆయన అలాగే అనుకుంటాడు. ఎవరి కష్టాలు ఆలవి, ఎవరి బాధలు ఆలవి. కానీ నువ్వు స్త్రీగా పుట్టాలా పురుషుడిగా పుట్టాలని నువ్వు డిసైడ్ చేసుకోలేదు. ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడు. అంటే ఈ విషయంలో నీ ఇష్టమేమి లేదు. నెక్స్ట్, ఈ కల్లిపాల ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, నేను ఈ ఊర్లో పుట్టాలని డిసైడ్ చేసుకోవాలండి, నా ఇష్ట ప్రకారం ఈ ఊర్లో పుట్టానన్నావు చేయలేపండి.
అసలు ఎక్కడ పుడతాడో పుట్టేంత వరకు ఎవరికి తెలియదు. అంటే ఏ ఊర్లో పుడతావో తెలియదు, స్త్రీగా పుడతావో తెలీదు, పురుషుడిగా పుడతావో తెలీదు, మీ అమ్మ నాన్నలుగా ఎవరుంటారో నీకు తెలీదు. మా అమ్మ చాలా మంచిదండి, నేనే సెలెక్ట్ చేసుకున్నానండి మా అమ్మ కింద అన్నవాళ్ళు చేయలేపండి. ఎవరున్నారండి? మీకు అమ్మ నాన్నలు ఎవరో మీరు నిర్ణయించుకోలేదు. ఎవరు నిర్ణయించారు? దేవుడు. ఇంకా చెప్పనా? ఇక్కడే టైం అయిపోతుంది చెప్పాలంటే. టైం ఎక్కడ అయిపోద్ది. నువ్వు నల్లగా పుట్టాలా తెల్లగా పుట్టాలా ఎవరు డిసైడ్ చేశారు? దేవుడు. నీకు పళ్ళు ఎత్తుగా ఉండాలా సమానంగా ఉండాలా ఎవరు డిసైడ్ చేశారు? దేవుడు. ఇంక చెప్పమంటారా? నువ్వు పొడుగ్గా ఉండాలా పొట్టిగా ఉండాలా ఎవరు డిసైడ్ చేశారు? దేవుడు. చూసారా? అంటే నీ జన్మ వెనకాల నీ ఇష్టం ఏమి లేదు. ఎవరి ఇష్టం ఉంది? దేవుడి ఇష్టం. ఓ మాట అడుగుతున్నాను, దేవుడి ఇష్ట ప్రకారం నీకు జన్మ వస్తే, దేవుడే నిన్ను పుట్టిస్తే నువ్వు ఎవరి ఇష్ట ప్రకారం బ్రతకాలి? కానీ నువ్వేమంటావు? నా ఇష్టం, నేను రాను సభకి, ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో. అదే కదండి. కొంతమంది బతిమాలుతారండి, అయ్యా మంచి మాటలు అయ్యా, మళ్ళా దొరకవయ్యా, ఆయన వస్తాడో లేదో తెలీదు, మేము మళ్ళా ఇలాంటి ₹1000 ఖర్చు పెట్టి మళ్ళీ సభ చేస్తామో లేదయ్యో. ఏమన్నా ఆడపిల్లలు బతిమాలుతారండి, అయ్యయ్యా ఒక్కసారి వచ్చా మాటలు, నేను రానమ్మా, బిజీగా ఉన్నాను నేను, మీ సభలు మీరు పని పాట లేదు మీకు. అంతే కదా, పిచ్చి పట్టింది మీకు. ఎప్పుడు దేవుడు మాటలు, దేవుడు సేవ, ఇదే పనా? నేను చాలా బిజీగా ఉన్నాను, నేను రాలేను. అలా కాదయ్యా, ఒకసారి నీకు ఒకసారి చెప్తే అర్థం అవుతా. నా ఇష్టం, నేను ఇష్టమైతే వస్తాను, కష్టమైతే రాను. నీ ఇష్టమా? ఇదేంటిది? మీ గర్భాన పుట్టిన కొడుకు ఒరే స్కూల్కి వెళ్ళరా అంటే నేను వెళ్ళను నా ఇష్టం అన్నాడు అనుకోండి, నీకేమొస్తుంది? కోపం వస్తుంది. దేవుడికి ఏం రావాలి? ఇప్పుడు ఈ సభకి రాని వాళ్ళ మీద దేవుడికి ఏం రావాలి? కోపమే రావాలి. ఇంకా వాళ్ళకి విడిచిపెడతానని మరి ఆయనకే వాళ్ళకి మనకేం సంబంధం? అంతే కదండి. మన పాత్ర ఎంతవరకు? 2 అయినా వినిపిస్తాం, 6 అయినా అంతే. మారినట్టు వీపు చిత కొట్టడానికి ఆయన పని, అది పగ తీర్చుట నా పని. మీరు సైలెంట్గా ఉండండి, నేను చూసుకుంటాను. చెప్పటం, ప్రేమగా ఆహ్వానించటం ఇక్కడ వరకే మన పని. అంటే ఇప్పుడు మన జన్మ తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. తన దయతో నీకు జన్మ వచ్చింది. ఆయన దయ తలచలేదు అనుకోండి నీ మీద. నువ్వు పిండంగా ఉన్నప్పుడు 3వ నెల 4వ నెల అమ్మకి చాలా గర్భాలు పోయాయి. మీ అమ్మని అడుగు. నువ్వు పుట్టక మునుపు చాలా మంది రాలిపోయారు ఆవిడ గర్భంలో. కానీ నువ్వు నిలబడ్డావు. నిన్ను నిలబెట్టింది దేవుడు. తన చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావని, తన ఇష్టాన్ని భూమి మీద నెరవేరుస్తావని, తన మహిమకు కీర్తి తీసుకుని వస్తావని దేవుడు నీకు జన్మిచ్చాడు. మర్చిపోయాం. దేవుడిచ్చిన జన్మ మర్చిపోయాం. నెక్స్ట్ తర్వాత వచనానికి వెళ్ళిపో. తర్వాత అక్కడ కామ పెట్టి తర్వాత విషయం చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడిగా స్వీకరించుటకై, అంటే నువ్వు డైరెక్ట్ గా దేవుడికి కుమారుడు అయిపోవు. మధ్యలో ఎవరు ఉండాలి? నీకు ఆయనకి మధ్యవర్తనే యేసు ఉండాలి. వెరీ గుడ్. యేసుక్రీస్తు ద్వారా కుమారుడిగా స్వీకరించుటకై మనలను ముందుగా, అబ్బా ఇది ఒక్కటండి చాలాసేపు చెప్పాలనిపిస్తుందండి నాకు. ఏమనుందండి అక్కడ? మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడట. నీ జన్మ ఎవరి కోసం ఇవ్వబడింది? తన కోసం. చూసారా? తన కోసం పుట్టావా? తన గురించి చెప్పడానికి పుట్టావా? తన పాట పాడడానికి పుట్టావా? తన వాక్యం చెప్పడానికి పుట్టావా? తన సేవకుడికి సహకారిగా ఉండడానికి పుట్టావా? తన పరిచర్య చేయడానికి పుట్టావా? తన కోసం కదా నువ్వు పుడతా. నీ కోసం నువ్వు బ్రతికేస్తున్నావు. నువ్వు అలా ఎందుకు బ్రతికేస్తున్నావు అంటే నీకు చేసిన బోధలు అలా చేశారు. ఏమని చేశారు? నీకేం కావాలో దేవుణ్ణి అడుగు, ఆయన ఇవ్వడానికే ఉన్నాడు, నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతుకు. ఆదివారం ఒకసారి నా దగ్గరికి వచ్చాయి గుడికి, కానుకలు ఏమైనా ఉంటే వేసి వెళ్ళిపోండి. ఇంతే కదండి ఇంతకాలం మనకు జరిగిన బోధ. నువ్వు దేవుని కోసం పుట్టావు. దేవుడి కోసం బ్రతకాలి. నువ్వు ఆయనకు మహిమ తేవడానికి పుట్టావు. ఆయనకి కీర్తి తీసుకొని రావడానికి పుట్టావు. ఆయనకు మహిమ అయినా కీర్తి అయినా ఆయన గురించి నువ్వు చెప్పినప్పుడో చెప్పించినప్పుడో నీకు ఆయనకు వస్తుంది తప్ప నువ్వు ఓరకన ఏమంటే ఆదివారం గుడికొచ్చి మొక్కుబడిగా ఇంటికి వెళ్ళిపోతే దేవుడికి ఏంటి మహిమ? దేవుడికి ఏంటి కీర్తి? నాన్న కష్టపడి నేను స్కూల్లో వేశాడు. స్కూల్లో వేసిన తర్వాత నువ్వు అక్కడ బాగా చదవాలి. బాగా చదివి ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక పోలీసు అయిన తర్వాత అమ్మయ్య నేను పడిన కష్టానికండి వీడు ఫలం తెచ్చాడండి, ఒక మంచి పొజిషన్కి వచ్చాడని అంటాడు. అలా కాకుండా స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, అక్కడ చదవడు, ఇంటికాడ చదవడు. వీటి వల్ల ఏంటి ఉపయోగం చెప్పండి? ఈ రోజు మనం బాప్తిసం తీసుకున్నాం, గుడికి వెళ్తున్నాం, వస్తున్నాం, అసలు దేవుడు బాధ తెలీదు,
దేవుడు కష్టమో తెలీదు, దేవుడి కోసం బ్రతకాలని తెలీదు, దేవుడు పని చేయాలని తెలీదు. పోనీ నీకు ఏమి రాకపోతే దేవుడు పని చేస్తాను కూడా వెనకాల ఉండి నీకు వచ్చింది చెయ్యాలని కూడా తెలీదు. అంతే కదండి. నాకు ఏమి రాదని అంటారు. పోనీ ఇక్కడ రాట్లు పడుతున్నోడితో కునుప పట్టుకుని నుంచో, వంట చేస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను కూరగాయలు కట్ చేస్తానని రా. అంటే ఏ పని తండ్రి కోసం దేవుడి కోసం చెయ్యాలని నీకు చెప్పలేదు. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. మనం ఎవరి కోసం బ్రతికేస్తున్నాం? మన కోసం. ఇక్కడ చెప్తాను అసలు విషయం. మన కోసం మనం బ్రతికేస్తూ అప్పుడప్పుడు ఈ జీవితంలో ఏమైనా కష్టాలు వస్తే ఎవరి దగ్గరికి వస్తున్నాం? దేవుడి దగ్గరికి వస్తున్నాం. అప్పుడు ఆయనకి ఎలాగుంటా చెప్పండి? మీకు అర్థమవుతుంది దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడో, దేవుడికి ఎందుకు కడుపు మండిపోతుందో, దేవుడు ఎందుకు సైన్యంతో దిగుతున్నాడో ప్రజల మీదకి ఇప్పుడు అర్థమవుతుంది. మీకు చెప్పలేదు కదా ఇంతకాలం ఇవన్నీ. తన కోసం నువ్వు పుట్టి, నీ కోసం నువ్వు బ్రతుకుతూ, నీకు ఇష్టమైనవన్నీ అడగడానికి ఆయన దగ్గరకు వస్తున్నావు. ఎలాగుంటది చెప్పండి? ఇప్పుడు ఎలాగుంటది? ఇది మీకు అర్థమవుతుంది. ఉదాహరణ చెప్తాను. నాన్న స్కూల్కి వెళ్ళరా అన్నాడు, ఈడు సినిమా థియేటర్కి వెళ్తున్నాడు. సినిమా థియేటర్కి వెళ్ళటమే నేరం అయితే నాన్న దగ్గరకు వచ్చి సినిమా థియేటర్కి వెళ్తున్నాను, ఒక 1000 రూపాయలు ఇయ్యి అన్నాడు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు ఏమొస్తుంది నాన్నకి? బెల్ట తీసి నడ్డి మీద వేయాలనిపించదు. స్కూల్కి వెళ్ళరా అంటే థియేటర్కి వెళ్ళటమే తప్పు అయితే, జాగ్రత్తగా వినండి, థియేటర్కి వెళ్ళటమే తప్పు అయితే ఆ పాపపు పనికి, ఆ తప్పుడు పనికి మరలా ఏమడుగుతున్నాడు నాన్న దగ్గరకు వచ్చి? డబ్బులు. దేవుడి కోసం పుట్టిన నువ్వు నీ కోసం బ్రతికేస్తూ ఉద్యోగం అయిపోయావా, డబ్బు అయిపోయావా, బంగారం అయిపోయావా? ఎలాగుంటుంది దేవుడికి ఇది? ఆయన కోసం బ్రతికి అడగరాదు ఏమైనా? ఆయన కోసం చేసి అడగరాదు ఏమైనా? ఇదిగో మేము ఉన్నామండి, చేస్తాం దేవుడి కోసం. దేవా మీటింగ్ పెట్టాలనుకున్నాను డాడీ, కొంచెం డబ్బులు మాకు సమకూర్చండి. మేము అడుగుతున్నాం దేవుడిని డబ్బులు. దేనికో తెలుసా? మా జలసాల కోసం కాదండి. దేనికోసం? దేవుడి కోసం, దేవుడి కార్యక్రమాల కోసం. పిల్లలు 15,000 రూపాయలు పెట్టి కొన్నారు. ఎవరిని అడిగారు డబ్బులు? ఎవరి కోసం పోగు చేసుకున్నారు వాళ్ళు? దేవుడి పని కోసం. నువ్వు నీ కోసం అడిగావు తప్ప దేవుడి సన్నిధికి వచ్చిన ప్రతిసారి నేను ఆయన కోసం పుట్టానని, ఆయన గురించి ఏనాడైనా నువ్వు అడిగావా? కింద చదువుతారా? మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. జాగ్రత్తగా వినండి. మనము తన ఎదుట ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, అంటే మీరు నేను ఏర్పరచుకున్నది, మిమ్మల్ని నన్ను కావాలని కోరుకున్నది, నిర్ణయించుకున్నది, పుట్టించుకున్నది దేవుడు ఎప్పుడు? జాగ్రత్తగా వినండి. ఇది ఈరోజు తెగిపోతేనండి ప్రాణం హాయిగా ఉంటదండి. ఆయన ప్రేమ మీ వెనకాల ఎలా వెంటాడుతూ వస్తుందో చెప్తాను. ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు. జగత్తు పునాది వేయబడక మునుపు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి ఇదంతా ఇది మీరు వింటున్నప్పుడు అండి, అసలు జగత్తే లేనప్పుడు నేనుండటం ఏంటండి? జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు మనల్ని కంటం ఏంటండి? అసలు మనిషి అన్నవాడు ఉండాలంటే ఈ జగత్తు ఉండాలి కదా, భూమి ఉండాలి కదా. ఆ భూమిలో నేల మట్టిని తీసి కదా ఆదాము చేశాడు, తర్వాత అవ్వమ్మ వచ్చింది. మనుషులు ఉండాలి అంటే భూమి ఉండాలి కదా. జగత్తు పునాది వేయబడక మునుపు అంటున్నాడేంటి? అప్పటి నుంచే మనం ఉన్నామంటున్నాడేంటి? అప్పుడు మీరు పుట్టారంటున్నాడేంటి? అప్పుడే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అంటున్నాడేంటి? అసలు జగత్తు లేకపోతే మనుషులు ఎక్కడంటే ఉంటారు? బైబిల్ ఏంటంటే ఇలా రాశాడు దేవుడు అనుకుంటారు మీరు. చెప్తాను నేను అసలు విషయం. మీరు నేనునండి కల్లిపాలెం ఊరు ఏర్పడిన తర్వాత, ఈ భూమి పుట్టిన తర్వాత, భారతదేశం ఏర్పడిన తర్వాత, ఏమండి రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళం మనం అందరం కాదండి. మన రాక కోసం మన కన్న తండ్రి మిమ్మల్ని నన్ను జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టించి మీ రాక కోసం ఈ తరంలో దేవుడు ఎదురు చూశాడు. అందుకే ప్రేమతో మిమ్మల్ని వెంటాడుతున్నాడు. ఒక సందర్భం చెప్తాను మీకు. చాలా సంవత్సరాల నుంచి చదువుకున్నారు కానీ ఆ సందర్భంలో దేవుడి యొక్క భావం చెప్తాను ఈరోజు. యోబు గ్రంథంలో యోబు మీ అందరికి తెలుసండి. యోబు గారి గురించి తెలుసు కదా, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. యోబు యథార్థవంతుడు, భక్తిపరుడు, దేవుడి కోసం బ్రతుకుతున్నాడు, సేవ చేస్తున్నాడు. సాతాను ఒక రోజు కోరుకోగానే దేవుడు అప్పగించాడు. నా కొడుకు యథార్థవంతుడు, నా కోసం నిలబడతాడు, కావాలంటే పరీక్షించుకో అన్నాడు. పరీక్షకు నిలబడ్డాడు. సాతాను ఎంతటి భయంకరమైన శోధనలో నీకు తీసుకెళ్ళిందో మీకు తెలియదు కాదు. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, బిడ్డలందరూ చచ్చిపోయారు. చివరికి ఆయన పరిస్థితి ఎలా వచ్చిందంటే ఏమంటే రోడ్డున పడిపోయాడు యోబు. ఆ టైంలో ఆదరించడానికి వచ్చిన స్నేహితులు
ఆయన ఆదరించవలసింది పోయి ఆయన ఏం చేశారంటే అవమానించి కృంగజేసి ఏమంటే యోబు జీవితాన్ని అలా పాతాళానికి తొక్కేశారు. మనం శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మన ఇరుగు పొరుగు వాళ్ళు మనకి ఏం చెప్తారు చెప్పండి? మీకు ఏం చెప్తారు చెప్పండి? ధైర్యం చెప్తారా? కొంతమంది అక్కడక్కడ ఉంటారండి ధైర్యం చెప్పేవాళ్ళు. కొంతమంది ఏమంటారు తెలుసా, ఆ గుడికి వెళ్ళినప్పటి నుంచి అలాగే అయిందేమోనక్క మీకు. అప్పుడు మీకు ఎక్కడో డౌట్. నిజమే, చర్చికి వెళ్తున్నప్పటి నుంచి ఏమన్నా మా కుటుంబం బాగోలేదా ఒకసారి వెనకాల చెక్ చేద్దామంటే అన్ని అయ్యే ఉంటాయి లైన్లో. గుళ్ళో అడిగి పెట్టిన రోజు నుంచి ఏదో చిన్న దెబ్బ తగిలింది, చిన్న యాక్సిడెంట్ జరిగింది, చిన్నయే ఉంటాయి. మన పెద్ద మాత్రం అసలు ఉండవండి. నేను గుడికి వెళ్ళిన తర్వాత నా 10 మంది పిల్లలు చచ్చిపోయారని వాళ్ళు ఒక లేకండి. మీ 100 మందిలో నేను గుడికి వెళ్ళిన తర్వాత నా 4 పిల్లలు చచ్చిపోయారని అన్న వాళ్ళు లేపండి. ఉన్నారా? ఏమీ లేదు, మా ఓడికి జ్వరం వచ్చిందండి, చిన్న యాక్సిడెంట్ జరిగింది, చిన్న ఇంత ఉంటాయి. వాటికి మనం చాలా అలజడైపోతాం, కంగారైపోతూ ఉంటాం. యోబు గారికి ఎంత భయంకరమైన డ్యామేజ్ జరిగిందో శోధనలోకి వెళ్ళాడు మీకు తెలియదు కదా. ఈ టైంలో యోబు గారి దగ్గరికి దేవుడు వచ్చాడండి. మీరు సహజంగా కష్టాల్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్తారు చెప్పండి? వాదార్చడానికి వెళ్ళి మీరు ఏం చెప్తారు? డబ్బులు పోయినరా, నేను ఎకరం పంట వేసానురా, మొత్తం ఎకరం పంట తుడిచిపెట్టుకుపోయిందిరా, అప్పు అయిపోయినరా, ₹1,00,000 ఆ అప్పులు తిరిగేస్తున్నారా, ఏం చేయాలో తెలియదు, నాకు చచ్చిపోవాలనుకుంటున్నాను అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? సహజంగా అతనికి ధైర్యం చెప్తారు. ఏమైనా ధైర్యం చెప్తారు? ఊరుకోరా, ఈ సంవత్సరం పోతే వచ్చే సంవత్సరం వస్తుందిరా, డబ్బులు వస్తాయిరా, ఆరోగ్యం వస్తుందిరా, నువ్వేం కంగారు పడకరా, మీ వెనకాల మేము ఉన్నావురా, కావాలంటే డబ్బులు ఇస్తాంరా, అప్పు చేద్దాంరా, ఏదో ధైర్యం చెప్తారు కదా. వెరీ గుడ్. ఇప్పుడు యోబు కష్టాలలో ఉన్నాడు. యోబు గారి దగ్గరికి దేవుడు వచ్చాడు. ఏం చెబుతున్నాడు జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం. బైబిల్ తీసుకోవాలి అందరూ. మా సభల్లోనికి మీరు వచ్చేటప్పుడు ఒక బైబిల్, ఒక నోటు పుస్తకం, ఒక పెన్ను పట్టుకుని రావాలా, రాసుకోవాలి ఇవన్నీ, బైబిల్లో ఉన్న సంగతులు ఇవన్నీ. యోబు గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? ఆ పౌరుషము తెచ్చుకొని నిన్ను అడుగు బిగించుకొనుము. యోబు, నేను ఇప్పుడు నీకు ఒక ప్రశ్న వేస్తాను. ఏమంటే కష్టాలలో ఉన్నవాడికి దేవుడు ఏమేస్తున్నాడు? ఇదేటండి ఇది? నీకేం లేదు నాయన, నీ వెనకాల నేను ఉన్నాను, అది ఇదని చెప్పాలి కదా. యోబు, నీకు జ్ఞానం లేని మాటలు చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నారు వీళ్ళు. వాడికి జ్ఞానం లేదు, నీకు సలహా ఇస్తున్న వాడికి, నీ స్నేహితుడికి. నేను చెప్తాను ఇప్పుడు, ఒకసారి పౌరుషం తెచ్చుకొని నేను నడుం బిగించుకో అంటే అర్థం ఏంటి? నడుం బిగించుకో అంటే అర్థం ఏంటి? స్టడీగా కూర్చో అని అర్థం. ఇందా ప్రసంగంలో చెప్తున్నారు కదా, ఇసురుకుంటా, దువ్వుకుంటా, కాళ్ళు ఎదురుకుండా కుర్చీ మీద పెట్టుకుంటా, అబ్బాబ్బాబ్బా కూర్చుంటారండి దేవుడి సన్నిధిలో. చాలా మంది దేవుడి సన్నిధిలో అలా కూర్చుంటారంటే, కుర్చీలు ఖాళీగా ఉన్నాయనుకోండి, ఆ కుర్చీ అలాగే వేసుకుని ఆ కాళ్ళు అలా దాని మీద పెట్టుకుని అలాగా సోఫాలో పడుకున్నట్టుగా. ఎక్కడ కూర్చున్నావు? ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఎదురుకుండా అలా కాలు మీద కాలు వేసి కూర్చున్నావు అనుకోండి, ఈయన ఏమంటాడో తెలుసా? పక్కన బాడీ గార్డ్ పిలిచి ఆయన లాగండి బయటకు అంటాడు. ముఖ్యమంత్రి గారి ముందు కాళ్ళు ఎత్తలేవు, కలెక్టర్ గారి ముందు కాళ్ళు ఎత్తలేవు, ఎమ్మెల్యే ముందు కాళ్ళు ఎత్తలేవు, ఎవరి దగ్గర కాళ్ళు ఎత్తుకుని కూర్చుంటావు? భయం లేదా దేవుడి సన్నిధిని? దేవుడు వింటున్నాడు అని, దేవుడు చూస్తున్నాడు అని, దేవుడు ఇక్కడ ఉన్నాడు అన్న భయం లేదా? దేవుని పిల్లలారా, యోబును కృంగ చేస్తున్నారు వాళ్ళంతా, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళంతా. వచ్చాడు దేవుడు, వచ్చి అంటున్నాడు, స్టడీ, కరెక్ట్ గా కూర్చో, నేను మాట్లాడుతున్నాను, దేవుడు నేను మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ గా కూర్చోవాలా, పౌరుషం తెచ్చుకొని నిన్ను అడుగు బిగించుకో, అలర్ట్, నేను చెప్పే మాట జాగ్రత్తగా విను. ఏంటి దేవా, ఏం చెప్తారు నాతో అంటే, అక్కడ కింద ఏమంటున్నాడు చూడండి. ఇందుకు ఏంటి? నేను ఒక ప్రశ్న వేస్తాను అన్నాడు. ఏంటో ప్రశ్న అంటే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇదేంటండి ఇది? బాధల్లో కష్టాల్లో ఉన్న యోగు దగ్గరకు వచ్చి దేవుడు అంటున్నాడు, నేను భూమికి పునాదులు వేస్తున్నాను, నువ్వు అప్పుడు ఎక్కడున్నావు అన్నాడు. ఎలాగుంది మీకు ఇది? దేవుడు మాటలు సామాన్యమైనవి కాదండి, అర్థం కావు. ఆలోచన ఉండాలి. తొలి ప్రసంగం విన్నారు కదా, వెతకాలి. ఎలా వెతకాలో తెలుసా? వెండిని వెతికినట్లుగా దీక్షణంగా. ఏదో చెప్తున్నాడండి, ఏదో ఉందండి. బైబిల్ మీద రాత్రి పగళ్ళు కూర్చుంటారా మీరు? మేము కూర్చుంటామండి, మాకు అదే పని. రాత్రి పగళ్ళు బైబిల్, రాత్రి పగలు బైబిల్, 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 బైబిల్. దేవుడు అర్థం అవ్వాలి అంటే బైబిలే దిక్సూచి మన జీవితానికి. బైబిల్ వస్తేనే దేవుడు అర్థమవుతాడు. గాంధీ గారి గురించి మీకు తెలియాలనుకోండి, మీరు ఇప్పుడు ఏంటి గాంధీ గారు ఉన్నారా మనకి? ఆయన గురించి తెలియాలంటే మీరు ఏం చేయాలి?
గాంధీ గారి గురించి రాయబడిన పుస్తకాలు ఉంటాయి, చదువుకోవాలా. అలాగే అంబేద్కర్ గారి గురించి మనకు తెలియాలనుకోండి, మనకి ఏముండాలి? ఇప్పుడు ఆయన లేరు, ఆయన సమకాలీకులు ఆయన గురించి రాసిన పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు వెతికితే ఆయన గురించి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడి గురించి నీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? బైబిల్ ఉంది ఆయన గురించి రాయబడి, అది నువ్వు చదవాలి, నేర్చుకోవాలి. దేవుని పిల్లలారా, నేను నీకు ప్రశ్న వేస్తాను. ఏంటా ప్రశ్న అంటే, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు దేవుడు మమ్మల్ని అడుగుతున్నాడు, భూమికి పునాదులు వేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుడు ఇక్కడ నిలబడి ఆ కర్ర దగ్గర మీలో ఎవరో ఒకరిని పైకి లేపి, నేను భూమికి పునాదులు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? అది పోయిపోయి బాధల్లో ఉన్నప్పుడు తలదించుకొని, ఇదేం ప్రశ్న రా బాబు, భూమి లేనప్పుడు మనిషి ఎక్కడ ఉంటాడు? దేవుడు ఏదో అలా మాట్లాడతాడు అని అనుకుంటారా అనుకోరా? అనుకుంటాం. ఎందుకేసాడు తెలుసండి ఈ ప్రశ్న? ఆల్రెడీ యోబు అప్పటికి దేంట్లో ఉన్నాడు? శ్రమల్లో ఉన్నాడు కదా, కష్టాల్లో ఉన్నాడు కదా. యోబు, నీకొచ్చిన చిన్నపాటి శ్రమ శ్రమ అనుకుంటున్నావు, నీకొచ్చిన చిన్నపాటి కష్టం కష్టం అనుకుంటున్నావు. పరలోకంలో ఉన్న కన్న తండ్రిగా నీ రాక కోసం, నీ పుట్టుక కోసం నువ్వు ఈ భూలోకంలో ఉండి 60-70 సంవత్సరాల, 100 సంవత్సరాల, 120 సంవత్సరాల నువ్వు హాయిగా ఉండటం కోసం, నీ రాక వెనక నీ మీద ప్రేమతో నేను చాలా కష్టపడ్డాను. ఆ కష్టం అంతా ఇప్పుడు నువ్వు ముందేస్తాను. నీ కష్టం పెద్దదో నా కష్టం పెద్దదో చెప్పు. ఇప్పుడు ఏంటంటే ఇంతకు దేవుడు కష్టం చెప్తాడు, అలా కిందకి చదువుకుంటారండి. నేను భూమికి పునాదులు వేశానంటే, అప్పటికి పునాది వేశాడంటే పూర్తి అయిపోయిందా? స్టార్ట్ చేశాడా? స్టార్ట్ చేశాడు. ఏమన్నా ఇల్లు స్టార్ట్ చేయటం ఈజీగానే ఉంటది. స్టార్ట్ అయిపోయిన ఇల్లు స్లాబ్ వేసి రంగులేసి బయట లోపలికి ఏమంటారు దాన్ని, గృహప్రవేశం చేయటం ఇల్లు కట్టిన వాళ్ళకి తెలిసింది. అందుకే సామెత కూడా పెట్టారు, ఏమని? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, తెలుస్తుంది నీకు తిక్క అని అర్థం. ఇల్లంతా ఇదిగో ఏమండి ఎదురుగా ఉండి ఇల్లు ఉందండి, ఎంత ఉండదు ఇంత చిన్న ఇల్లు, ఇది కట్టడానికి నువ్వు కష్టపడిపోతే, నేను భూమికి పునాదులేసి దీన్ని కట్టాను. ఎంత కాలం పట్టు ఉంటుంది, నేను ఎంత కష్టపడి ఉంటాను. భూమి ఎంత ఉంది చెప్పండి? భూమి ఎంత ఉంది? ఇంత ఎంత ఎంత అంటారు మీరు? నమస్కారం, మాకు తెలియదండి బాబు ఎంత ఉందో. మరి ఇంత పెద్ద భూమిని కట్టడానికి దేవుడికి ఎంత కష్టపడి ఉంటది, దేవుడు ఎంత శ్రమపడి ఉంటాడు. నేను భూమికి పునాదులు వేస్తున్నాను, కష్టపడుతున్నాను నీకు కట్టడం కోసం ఈ భూమిని. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంకా చదువుతారా కింద చదువుతాం. నీవెక్కడ ఉంటువి? వివేకము కలిగిన ఎడల నాకు చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము, ఇదిగో ఇంత సైజు ఉండాలి, ఇంత కొలత ఉండాలి, ఇంత బరువు ఉండాలి అని భూమికి పరిమాణము నియమించిన వాడు ఎవడో నాకు చెప్పు. దాని మీద పరిమాణపు కొలత వేసిన వాడు ఎవడమో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ జయధ్వనులు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడును దానికి మూలరాతి వేసిన వాడెవడు? నీ కళ్ళ ముందున్న ఈ సృష్టిని కట్టిన వాడెవడు? ఇంకా కిందకెళ్ళేసరికి చెప్తాడు, సముద్రమును దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? అబ్బా, భూమిని చేసట, భూమిలో గుంత తవ్వి ఆ గుంతలో నీళ్ళేసి దానికి సముద్రం అని పేరు పెట్టి, ఆ సముద్రం భూమి మీద ఉన్న ప్రజల పిల్లల్ని ఎక్కడ లాక్కెళ్ళిపోతుందో, ఎక్కడ చంపేస్తుందోనని ఆ సముద్రానికి దేవుడు ఏం పెట్టాడట? తలుపు వేసాడట. ఏమంటే మీకు సముద్రం ఉంది కదా మీ చుట్టుపక్కల, తలుపులు కనపడ్డా చేయలేదండి? సముద్రం పక్కనే ఉన్నారు కదా మీరు, తలుపులు కనపడ్డాయా? కనపడవు. తలుపులు కనపడవు, కెరటం మాత్రం నిన్ను చంపేస్తానన్నట్టుగా వస్తుంది మీదకి. ఇంకా నీ పని అయిపోయింది అన్నట్టుగా వస్తుంది. ఆడుచుకుంటూ ఇంత ఎత్తున ఇలాగొచ్చు. లేదండి, ఇసుక కనపడగానే చేయని కుక్క పిల్ల ఉందంటే ఇలాగ ఉండిపోయి నీ పాదాలకు ముద్దెట్టుకుని మీకు నాకు నమస్కారం అయినా అని కూడా వెనకెళ్ళిపోతుంది. ఈరోజు వెళ్ళేవాడిని సముద్రం దగ్గర, నేను పిచ్చోడిని అయిపోయిన అయితే నేనైతే. అది వస్తున్న కెరటం అలకి, ఆ గర్జనకి, ఆ బలానికి వచ్చి వేసుకుని వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా వస్తుంది. కరెక్ట్ గా నేల ఇసుక చూసరికి, బాబోయ్ మీరు దేవుడి పిల్లలు కదా, మీ నాన్న దాటి రావద్దు అన్నాడు. నమస్కారం, బాగున్నారా?
అని అలాగ అనుకుని మా పిల్లల్ని ఆటలాడించేసి అలాగే వెళ్ళిపోతుంది. అది ఎందుకు వెళ్ళిపోయింది తెలుసండి? ఎందుకు వెళ్ళిపోయింది తెలుసా? అక్కడ దానికి ఏముంది? తలుపు వేసాడు. ఎవరు చెప్పాడు ఇంతకాలం సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు? ఎవరికి తెలియదు. అప్పుడప్పుడు మనుషులు పాపాలు ఎక్కువైపోయి గెడ తీసేస్తున్నాడు. ఏ గెడ? తలుపు పెట్టాడు కదా, తలుపు గెడేశాడు. వీడికి బాగా ఎక్కువైపోయిందని ఒకసారి గెడ తీస్తున్నాడు అంతే. అదే సునామీ. ఒక్కసారి వచ్చి వేసుకుని వెనక్కి వెళ్ళిపోతుంది అంతే. పిట్టల్లాగా వెళ్ళిపోతున్నారు వెనక్కి. ఏమన్నా మీకు మాట్లాడుతానండి, సముద్రాన్ని చేయటం, దానికి తలుపులు పెట్టడం చిన్న పనా పెద్ద పనా? నాకు చెప్పాలి. ఇక్కడ చాలా మంది చెరువులు పని చేసే వాళ్ళు ఉంటారు, చేపల చెరువులు. ఇంత చెరువు ఉంటుందండి, అది ఏముండదు. దాని చుట్టూ గణమనలాగా నలుగురు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు ఆ చెరువు చుట్టూ. ఇంత చెరువు, అందులో ఉన్న ఇన్ని చేపలే. ఆ చెరువుని కాపాడడానికి ఎప్పుడు మళ్ళీ ఆక్సిజన్ మిషన్లట, అందులో ఎరువట, అందులో అక్కడ ఎప్పుడు పక్కన జనరేటర్ అట, బబ్బా అందులో మట్టి పూరిగిపోతుందట, తీస్తా ఉండాలట. ఇంత చెరువుకి ఇంతమంది పని చేయాలా? మీ ఇంత చెరువుకే ఇంతమంది పని చేస్తే ఇప్పుడు సముద్రం ఎంత ఉంది నాకు చెప్పండి. ఆ సముద్రంలో ఎన్ని జీవులు ఉన్నాయో చెప్పండి. నీకులాగా 4 చేపలు అందులో ఉంటా, ఒకే జాతి చేపలా? నువ్వైతే చేస్తే చేపలు వేస్తావు లేదా రొయ్యలు వేస్తావు అంతే. అంతకు మించి రెండాటిని కలిపి పెంచు, నేను చూస్తాను. చేపల్ని రొయ్యల్ని కలిపి పెంచమనండి, అవుతుందా? అవదు. సముద్రంలో ఎలా పెంచుతున్నాడు ఆయన? చేప అక్కడే ఉంటది, రొయ్య అక్కడే ఉంటది, పీత అక్కడే ఉంటది, తాబేలు అక్కడే ఉంటది, సొర అక్కడే ఉంటది, తిమింగలం అక్కడే ఉంటది. దేనికి దానికి ఆహారం పెట్టి అలా పెంచుతున్నాడు అట్లని. యోబు ఏ కష్టం వచ్చిందా నీకు? శ్రమ వచ్చేసిందా? నేను సముద్రాన్ని కట్టడానికి, దానికి తలుపులు పెట్టడానికి, సముద్రాన్ని పెంచి పోషించడానికి, సముద్రాన్ని కాపాడడానికి నాకేముంది ఇప్పుడు? శ్రమ. చెప్పు, నీది పెద్దదా నాది పెద్దదా? ఏమేమైపోయి ఇప్పుడు? నమస్కారం నాయన, మీ కష్టాలు ఏంటి బాబు, మీ పోట్లు ఏంటి బాబు, మాదే పెద్దదనుకుంటే నాకు మించిన తలపోటు కదా నీకుంటా. ఏంటి సముద్రాన్ని తవ్వి జీవులు లేసి ఎవరు ఈ రోజండి సముద్రం ఉన్న సముద్రాన్ని బట్టి ఎంత మంది బ్రతుకుతున్నారండి? కోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళు లేరండి సముద్రాన్ని బట్టి. ఎవరు కష్టమండి అది? ఎవరిదండి సంపద? ఎవరు సృష్టించారండి? అనుభవిస్తామండి ఈరోజు మనిషి. ఎవరు సృష్టించారు? ఎవరు చేశారు? ఎవరు ఆ జీవులను పెంచి పోషిస్తున్నారు? 40 దినాలట లోపలికి వేటకెళ్ళడానికి నిషేధం అట. ఎందుకు? చేపలు గుడ్లు పెడుతున్నాయట. వాటికి ఎవరు చెప్పారండి గుడ్లు పెట్టమని? నా కొడుకు వస్తాడు ఆయన పడవ వేసుకుని, నువ్వు గుడ్లు పెట్టేసి చేపలు పెట్టేసి పెద్ద చేసి పెంచేస్తే ఆడొచ్చి వలేసి అట్లన్నట్టు పట్టుకుని వెళ్ళిపోతాడు. నా మళ్ళా గుడ్లు పెట్టాలి నువ్వు. ఏంటండి చెప్పండి ఇదంతా? ఏమన్నా ఇన్ని జీవులను పెంచి పోషించండి చిన్నమాట. అప్పుడప్పుడు సరదాకి చాలా మంది కుందేలు తెచ్చుకుంటారండి ఇంట్లోకి. కుందేలుని పెంచుతున్న వాళ్ళని అడగండి కష్టాలు. బాబోయ్ చేతులు ఎత్తేస్తారు వాళ్ళు. రోజుకి బస్తాలు తినేస్తుంది అన్న ఈ కుందేలు. 2 కుందేళ్ళని పెంచడానికి బస్తాలు తినేస్తుందని తలపట్టుకుంటుంటే అడవిలో ఎన్ని వందల వేల కుందేళ్ళండి. ఎవరు పెంచుతున్నారు వాటిని? ఇదంతా దేవుడి కష్టం అయితే, ఇదంతా నీ మీద ప్రేమతో దేవుడి జగత్తును చేసి కష్టపడుతుంటే, ఈ భూమి మీదకి వచ్చిన మనిషి దేవుడి దగ్గరికి రా అంటే, నేమేం కొంచెం కష్టాల్లో ఉన్నామండి, మా కుటుంబం ఏం బాగోలేదండి, ఆరోగ్యం బాగోలేదండి, ఆర్థికంగా బాగోలేదండి, దేవుడి దగ్గరికి రాలేమండి, దేవుడికి ఇవ్వలేమండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ రోజు యోబు కష్టం పెద్దదైతే దానికి మించిన కష్టపడుతున్నాను అంటున్నాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అసలు దేవుడి కష్టం పక్కనట్టండి, యోబుకు వచ్చిన కష్టం నాకు వచ్చింది అనవలసి వెళ్ళపండి. ఇప్పుడు దేవుడు కష్టం ముందు యోబు కష్టమే ఒక చిన్న ఈ వెంట్రుక అంత కూడా కనబడనప్పుడు అసలు నీ కష్టం నా కష్టం దేవుడి కష్టం ముందు కష్టమా? నువ్వు రావా దేవుడి దగ్గరికి? సాకులు చెప్తావా? ఆరోగ్యం బాగలేదంటావా? ఏడు పిల్లడికి బాగలేదంటావా? యోబు సంగతి ఏంటని అడుగుతున్నా నేను ఇప్పుడు. నమస్కారం పెట్టాడు యోబు. బాబోయ్ నాకు తెలియక అనవసరంగా పిల్లి మొక్కలు వేసే నోటు తప్పుడప్పుడు. మీకు ఇది అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బిడ్డను కన్నది, అప్పుడే పెళ్ళయింది అమ్మాయి, యవనంలో ఉన్న బిడ్డ ఒక బిడ్డను కన్నది. ఆ బిడ్డ ఎలా ఫీల్ అయిపోద్దో తెలుసండి? నాకు వచ్చిన కష్టాలు ఏం చెప్పనమ్మా, రాత్రి పడుకోనివ్వట్లేదు, గుంట పాలు 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 అంటది, నిద్ర లేకుండా చేస్తుంది, పగల పడుకోనివ్వదు, రాత్రి పడుకోనివ్వదు. అమ్మా నేను చాలా కష్టపడి బాబోయ్ కన్నాను, కష్టపడి బిడ్డను పెంచుతున్నాను అంటది ఒక బిడ్డను కన్నా ఆవిడ. ఈ కష్టం 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 అంటుంటే కౌన్సిలింగ్ ఇవ్వడానికి అమ్మ ఏం చేసిందంటే ఇంకొక ఆవిడని తీసుకొచ్చింది.
ఆవిడ 10 మంది పిల్లల్ని కన్నది. ఈ ఒక్కొక్క బిడ్డని కన్న తల్లి దగ్గర కూర్చుని ఇప్పుడు చెప్పమ్మా నీ కష్టం ఏంటి అన్నది. నేను బిడ్డను కన్నాను, పాలిస్తున్నాను, పెంచుతున్నాను, అలసిపోతున్నాను అన్నదనుకో, నా నెంబర్ 10 అంటది ఇవిడ. నేను 10 మందిని కన్నాను అంటది. ఇప్పుడు వీడు కష్టం ఉంటదా? నమస్కారం అమ్మా. ఒక్కడికే తలడిల్లిపోతుంటే, ఒక్కడికే తల పట్టుకుంటూ 10 మందా? ఓయ్ ఇక కష్టం అన్నాను, జీవితంలో కష్టం అన్న నేను. ఎందుకంటే 2 ఆపరేషన్ కదా మనకి. ఈ రోజు 2 ఆపరేషన్ కదండి. 10 మంది కన్నాడు కూర్చుంటే కష్టం కాదండి బాబు. తప్పుడు మాట అనేసాను. ఏమండి ఇంకోటి చెప్తాను. 1 ఎకరా పంట వేసాడు. ఇలాంటి గాలి వచ్చి పంట మొత్తం పోయింది. తల పట్టేసుకుని ఆ ఎకరా పంట పోయింది, నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నాడు. ఈ లోపల దారం పేరుతూ ఎవడో చూసి ఏటో గొడవ ఏంటో అతను అలవాటు చేస్తున్నాడంటే, ఎకరం పంట పోయిందంటే చచ్చిపోతాను అన్నాడండి, మేము అందరూ పట్టుకున్నామని అన్నాడు అనుకోండి. అతను కారు దిగి కిందకు వచ్చి, నాయన ఎంత పోయింది నీది? ఎకరా. నాది 100 ఎకరం పోయింది అన్నాడు. ఇప్పుడు నీడు చచ్చిపోతాడా బాబు? 100 ఎకరం పోతే నిబ్బరంగా కాళ్ళు తిరుగుతున్నావా? ఈ సంవత్సరం పోతే వచ్చే సంవత్సరం వస్తుందివా? పంట పోతే చచ్చిపోతావా అన్నాడు అనుకోండి. ఇప్పుడు వీడు ఏమైపోతాడు? 1 ఎకరం వాళ్ళు. నమస్కారం ఆయన కదా. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు శ్రమ నీకొచ్చింది శ్రమ అనుకుంటున్నావు. నీకంటే బాగా శ్రమ పడుతున్నాడు దేవుడు. నీకంటే బాగా కష్టపడుతున్నాడు దేవుడు. ఒక 5 లక్షల అప్పు ఉంది. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు. నేను చచ్చిపోతానండి, అప్పులు పెట్టేస్తున్నావు, అటు వెళ్ళిపోతాను, ఇటు వెళ్ళిపోతాను, భార్యను కొట్టేస్తున్నావు, పిల్లలు కొట్టేస్తున్నావు, అసలు ఏదో పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నావు 5 లక్షల అప్పుకి. ఏంటయ్యా ప్రాబ్లం అని ఏమండి ఎవరో అడిగాడు. నాకు 5 లక్షల అప్పు ఉందండి, ఏం చేయాలో తెలియట్లేదంటే, అతను అన్నాడు నాది 15 లక్షలు అన్నాడు. ఇప్పుడు ఎలాగొంట చెప్పండి? 15 లక్షల నిబ్బరంగా ఉన్నావా? ఉన్నావు. ఈ రోజు కాబట్టి రేపు తీర్చుకుంటా, దేవుడు తోడుగా ఉన్నాడు కదా అంటాడు. ఎలాగున్నది మీకు అర్థమైందా? యోబు కష్టం అని స్నేహితులు అందరూ ఆయన తొక్కేస్తుంటే దేవుడు వచ్చి అంటున్నాడు, నాయన సముద్రం చేయటం కష్టమా, భూమిని చేయటం కష్టమా, ఈ సముద్రంలో ఉన్న చేపలను పోషించడం కష్టమా, కొండలు చేయటం కష్టమా, జంతువులు చేయటం కష్టమా? నా కష్టం పెద్దదా యోబు, నీ కష్టం పెద్దదా చెప్పు. యోబు దండం పెట్టి, మీరు చెప్పాలనుకున్నది ఏదో చెప్పండి అంటే, నాయనా నేను పడతాం, నీ కష్టం అంతా ఉంది కదా, ఇది నీ మీద ప్రేమతో పడ్డాను కొడుక, నీ మీద ప్రేమతో. ఎందుకంటే నువ్వు ఈ తరంలో పుట్టావు, ఇప్పుడు పుట్టావు నువ్వు అనుకుంటున్నావు. కాదు, నువ్వు జగత్తు పునాది వేయబడక ముందు పుట్టావు. నీ రాక కోసమే ఈ కష్టం అంతా పడ్డాను కొడుక అంటాడు. 21వ వచనానికి వస్తే ఆశ్చర్యం అంటది. 21వ వచనం చదవండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను సముద్రాలు తవ్వుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఈ పర్వతాలు చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు ఈ భూమి లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సూర్యుడు లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ జగత్తు లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే 21వ వచనం. ఎందుకంటే యోబు గారికి ఏం అర్థం ఉండలేదు. 21వ వచనంలో దేవుడే చెప్తున్నాడు చూడండి. 21 ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఏం ఆన్సర్ ఇచ్చాడండి మనిషి. యోబు ఎప్పుడు పుట్టాడట? నువ్వు అప్పటికే పుట్టేశావు. పైగా నువ్వు బహువృద్ధుడవు అన్నాడు చూడండి. వృద్ధుడు అంటే బాగా ముసలైపోయిన వాడు నువ్వు. ఎందుకంటే ఈ తరంలో ఇప్పుడు పుట్టినోడు కాదయ్యా నువ్వు. ఎప్పుడు పుట్టావు? నేను భూమికి పునాది వేస్తున్నప్పుడే పుట్టావు, సముద్రాలు చేస్తున్నప్పుడే పుట్టావు, పర్వతాలు చేస్తున్నప్పుడే పుట్టావు, సముద్రాలు చేసి దానికి డోర్లు పడుతున్నప్పుడే పుట్టావు. ఇప్పుడు పుట్టినాడు కాదు నువ్వు. ఏమంటే మనుషులకి జ్ఞానం లేకుండా దేవుడి దగ్గరికి రారండి. మనుషులకి జ్ఞానం లేకనండి దేవుడిని నమ్మరండి. మనిషికి జ్ఞానం లేకనండి వ్యభిచారిగా, దొంగగా, నేరస్తుడుగా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారండి. ఈ జ్ఞానం లేక. ఇప్పుడు పుట్టినోళ్ళు కాదండి నేను. ఇప్పుడు పుట్టినోళ్ళు కాదండి ఈయన. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ వీళ్ళు ఇప్పుడు పుట్టినోళ్ళు కాదండి. జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన వాళ్ళు. ఇక వేదిక ముందు కూర్చున్నారు కదా మీరంతా. మీరు ఇప్పుడు పుట్టిన వాళ్ళు కాదు. జగత్తు పునాది వేయబడక మునుపు మీ నాన్న కన్న పిల్లలు మీరంతా. తెలుసా? ఇప్పుడు చెప్తాను. అదేంటండి, జగత్తు లేనప్పుడు ఎలా పుడతావండి, ఎలా ఉంటావండి మీరు అనుకుంటున్నారేమో. ఏమండి, బిడ్డను కన్న తర్వాత ఈ లోకం బిడ్డను చూసిందండి. బిడ్డను కన్న తర్వాత మగ ఆడ ఈ లోకం బిడ్డను చూసింది. నేను అడుగుతున్నాను, బిడ్డ అప్పుడే పుట్టిందా అంత ముందు పుట్టిందా? బాగా ఆలోచించుకుని చెప్పండి తల్లులు.
అప్పుడు పుట్టలేదండి, ముందే పుట్టింది. ఎక్కడ పుట్టింది? పొట్టలో ఉంది కదా 9 నెలలు. పొట్టలో ఉన్నప్పుడు తల్లికి తెలుసు, పొట్టలో ఉన్నప్పుడు తండ్రికి తెలుసు, భూమి మీదకి వచ్చినప్పుడు ఈ లోకానికి తెలుసు. అవునా? పుట్టిన తర్వాత మీకు ఈ లోకం చూశారు. పుట్టక మునిపి మీ నాన్న కడుపులో ఉన్నారు మీరంతా. దేవుడి కడుపులో, దేవుడిలో నుండి వచ్చారు మీరు. అందుకే కీర్తనకారుడు అంటాడు, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీలో నుండి వచ్చావు తండ్రి ఈ లోకానికి, తరతరముల నుండి. అంతే. జలసమాధి. ప్రేమ ఎందుకు కాపాడుతున్నాడు తెలుసా? నన్ను ఏం చేశాడు తండ్రి? ప్రేమించాడు. ఇప్పుడు చెప్తున్నాను, స్టార్ట్ చేస్తున్నాను. టైటిల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. నిన్ను ఎప్పుడు ప్రేమించాడు? జగత్తు పునాది వేయబడక మునుపు. నీవు రాకమునుపు ఈ జగత్తును కట్టేశాడు, అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను, నీ ప్రయాణం నా ప్రయాణం. ఇప్పుడు మనల్ని అందరినీ తమలో పెట్టుకున్నాడు. తరతరాల నుండి మా నివాస స్థలము నీవే. మనల్ని అందరినీ పట్టుకోవచ్చు. ఒకరోజు ఎవరిలో పెట్టాడు తెలుసండి? ఎనోషి పుట్టాడు, మహలేలు పుట్టాడు. ఇలాగ ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఈ భూమి మీదకి మనుషులు విస్తరించారు. అలా విస్తరించిన మనుషుల్లోనే మీ ముత్తాత ఉన్నాడు. మీ ముత్తాత ఎవరిని కన్నాడు? మీ తాతయ్యని కన్నాడు. మీ తాతయ్య మీ నాన్నని కన్నాడు. మీ నాన్న నిన్ను కన్నాడు. ఇప్పుడు నిన్ను కాస్త వెనక్కి తీసుకెళ్తాను. చాలా మంది కంటే పుట్టారంటే ఇప్పుడే పుట్టారనుకుంటున్నారు. కాదండి, మీరు ఈ భూమి మీదకి రాకమునుపు 9 నెలలు ఎక్కడ ఉంటారు? అమ్మ కడుపులో ఉన్నారు. అమ్మ కడుపులోకి రాకమునుపు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఆగిపోయింది ప్రపంచం. అమ్మ కడుపులోనికి మీరు రాన్నాడట. ఏమండి, ఇస్సాక్ గారు తల్లి పేరేంటి చెప్పండి? షారాయి కదండి. ఇస్సాకును షారాయి కన్నదని రాశాడు బైబిల్లో. లేదు, అబ్రాహాము ఇస్సాకును కన్నాడట. ఇస్సాకు ఎవరిని కన్నాడట? యాకోబుని కన్నాడట. యాకోబుని ఇస్సాక్ కన్నాడా? రెబెకా కన్నదా? మీకు తెలిసిందంటే రెబెకా కన్నది. ఆయన అంటున్నాడు ఊరుకోండి ఇస్సాక్ అన్నట్టు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళింది తల్లి. స్కూల్లో జాయిన్ చేసుకోండి మా వాడు 4వ తరగతి అన్నది. సరేనమ్మా జాయిన్ చేసుకుంటాడు, పేరు చెప్పి అన్నది. ఆడి పేరు చెప్పింది. తర్వాత వెంటనే మాస్టర్ ఏం పేరు అడుగుతాడు? సన్నాఫ్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి పేరు ఏంట? కన్నది నేను, నా పేరు రాసుకో అన్నది అనుకోండి. ఈవిడ మాస్టర్ ఏమంటాడు? కుదరదమ్మా, కన్నది నువ్వైనా. వీళ్ళకు నాన్న ఉంటాడు. నాన్న ఎవరు? లేదండి అతను నాకు పట్టం లేదు, నా పేరు రాసుకోండి. పడకపోయినా ఆయన పేరే కావాలమ్మా. ఎందుకంటే మోసింది నువ్వేమో, కన్నది ఆయన. ఆయనలో నుండి నీలోకి వచ్చాడు అతను. నీలో 9 నెలలు ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది. భూమి మీదకి రాకమునుపు ఎక్కడున్నావు? అమ్మ కడుపులో. అమ్మ కడుపులోనికి రాకమునుపు తండ్రిలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు మీ నాన్నలో ఉంటే, నువ్వు మీ నాన్న కలిపి వెనక్కేశారనుకోండి, ఎవరిలోకి వెళ్తారు? మీ తాతలో ఉన్నారు. మీ తాతలో నువ్వు, మీ నాన్న, మీ తాతలో ఉన్నారు కదా. ఇప్పుడు ముగ్గురిని వెనక్కేద్దాం. ఎక్కడికి వెళ్తారు? ముత్తాతలోకి వెళ్ళారు. ఇప్పుడు వెనక్కిపోండి అలాగా అందరం. మనందరికి ఒక జంక్షన్ ఉంది. ఏంటో జంక్షన్? ఆదాము. విజయవాడ రైల్వే జంక్షన్. అక్కడి నుంచి ఇడిపోతాయి అన్ని. భూమి మీద సమస్త మానవులకు జంక్షన్ ఎవరంటే ఆదాము. అందరం ఆదాములోంచి వచ్చాం. వెరీ గుడ్. ఇది అర్థమైపోయింది ఇప్పుడు మీకు. ఇప్పుడు అడుగుతున్నానండి, ప్రేమ మీరు ఎవరిలో ఉన్నారు? ఇప్పుడు ఆదాములో ఉన్నారు. పక్కకు వచ్చారు, పక్కకు వచ్చారు, పక్కకు వచ్చారు, పక్కకు వచ్చారు, పక్కకు వచ్చారు. అంటే మనుషులు దాడుతున్నారు ఇలాగా. నేను మీకు మాట్లాడుతున్నాను. మా ముత్తాత చాలా భక్తిపరుడు అన్న ఉన్న వాళ్ళు చేయలేపండి ఎవరైనా? మా ముత్తాత మంచోడండి, భక్తిపరుడు అన్న వాళ్ళు చేయలేపండి ఉన్నారా? లేరు. మీ తాత మంచోడు కాదు, మీ తాత దేవుడిని నమ్మలేదు. అయినా మీ తాతను దేవుడు పెంచాడా పెంచలేదా? పెంచాడు. ఎవరి కోసం బాగా ఆలోచించి చెప్పండి. ఎవరి కోసం? నీ కోసమే మీ తాతను పెంచాడు. నీ కోసమే మీ ముత్తాతను పెంచాడు. నీ కోసమే మీ ముత్తాత నాన్నను పెంచాడు. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. మీ తాత తిరుగుబోతైనా తాగుబోతైనా క్షమించాడు, వర్షం ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, ఎండిచ్చాడు. మీ తాత ప్రాణాలతో మేము నిలబెట్టింది ఎందుకు తెలుసా? అందులో ఎవరున్నారు? నువ్వున్నావు. నీ రాక కోసం జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ఈ ప్రేమ, తొలి ప్రేమ, నిన్ను వెంటాడిన ప్రేమ, ఆదాములోనికి నిన్ను తెచ్చిన ప్రేమ, తరాలు 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 తరాలను దాటుతుంటే నీ వెనకే వచ్చిన ప్రేమ.
మనిషిని వెంటాడిందా లేదండి ప్రేమ? ఆ ప్రేమ వెంటాడలేదు అనుకోండి, ఎక్కడో ఒక చోట నీ చైన్ కట్ అయిపోద్ది. తెలుసా? మీ ముత్తాత పెళ్లి అవ్వకుండా చచ్చిపోయాడు. మీకు అర్థమైందా? ఎవరు చచ్చిపోయారు? మీ ముత్తాత పెళ్లి అవ్వలేదు, తాగేస్తున్నాడు బాగా, దేవుడు కోపం చంపేశాడు, లారీ కింద అడిపోయాడు. మీ ముత్తాత లేడనుకోండి, మీ తాత వస్తాడా? రాడు. మీ తాత లేడనుకోండి, మీ నాన్న వస్తాడా? రాడు. మీ నాన్న లేడనుకోండి, మీరు వస్తారా? రారు. అంటే నీ రాక కోసం నీ వెనకాల చైన్ వస్తానే కాపాడాడు. చూడండి, ఇది ప్రేమ కదా. మీకు ఇది అర్థమవుతుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు చెప్పండి? నలుగురు ఉంటారు. నలుగురికి సరిపడా రేషను, నలుగురికి సరిపడా ఇల్లు కట్టుకుంటారు. ఎవరో చుట్టం చూపు ఒక నలుగురు ఇంటికి వచ్చారు. మొదటి రోజు ఏమంటారంటే, అని బాగున్నారా, ఏమంటే చికెన్ తెస్తారు, మటన్ తెస్తారు. రెండో రోజు ఉన్నారు, మూడో రోజు ఉన్నారు. ఫస్ట్ రోజు చికెన్ మటన్, తర్వాత రోజు ఇంక చేపలు, మూడో రోజుకి కోడిగుడ్డు వస్తుంది, ఆ నాలుగో రోజుకి కాయగూరలు వచ్చేస్తుంది, ఆ తర్వాత పప్పు, ఆ తర్వాత పచ్చడి గడికి వచ్చింది, రసం గడికి వచ్చింది. అయినా వెళ్ళలేదు ఇంట్లో జల్లు. ఇంకా కిచెన్ లో గిన్నెలు సౌండ్ వస్తాయి, నోటితో చెప్పలేక బొండ్రా బాబు అని. మీ కుటుంబంలో నలుగురు ఉంటే ఎక్స్ట్రా నలుగురు మీరు పోషిస్తారా? పోషించరు. నీ రాక కోసం నీ వెనకాల ఉన్న చేయనంత పోషించాడు తండ్రి. ఇది ప్రేమ కదా. ఎప్పుడైనా మంచం మీద పడుకుని ఇదంతా ఆలోచించుకున్నావా? ఆయనకి ఎప్పుడైనా చప్పట్లు కొట్టావా? నా వెనకాల ఉన్న నా చేయనంతా కాపాడారు తండ్రి నా కోసం. మనిషిని దేవుడు ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? వెంటాడుతుంది. ప్రతి తరంలోనూ ఆయన ప్రేమ నిన్ను వెంటాడింది. మనుషులు కూడా వెంటాడతారు ప్రేమిస్తున్నానని. ఎవరు? అమ్మాయి అబ్బాయిలు యవ్వనంలోకి వచ్చేసిన తర్వాత ప్రేమ అనుకుంటారు. ఉత్తిదేనండి, అది ప్రేమ కాదు, ఇది ఆకర్షణ. వయసులో శరీరం ఉంది, వయసులో ఈ శరీరం ఉంది, చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు. అంతే. అంటే తొలి చూపులోనే ఏం పుట్టేసిందట? ప్రేమ పుట్టేసింది. ఇంకా ఏమంటే ఎక్కడ గులాబీ చెట్లు ఉంటాయి చూసుకుంటాడు, ఒక గులాబీ పువ్వు తింపుతాడు, అది పట్టుకుని ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనుకోండి పిల్లని కలిసి తిరుగుతాడు. ఈ పిల్ల అంటది, ఒక్కసారి నీ అంత అందంగా ఎవరూ లేరమ్మా, నా మనసు నిండా నువ్వే ఉన్నావమ్మా, నువ్వే నా రాణి అమ్మా అంటాడు. అందుకని పిల్ల అమాయకంగా నమ్మేసి ఎవడు ఎలా ఫీల్ అయిపోద్దంటే, అమ్మయ్య నన్ను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడండి, మా అమ్మ నాన్నకి అసలు బుద్ధి లేదు, నన్ను అసలు పట్టించుకోరు, మా అమ్మ తిడుతుంది, మా నాన్న కోపడతాడు, ఈడైతే నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఇక నువ్వే నా జీవితం, నీతో లాక్ అయిపోయానంటది. ఏమిచ్చినందుకు లాక్ అయిపోయింది చెప్పండి? ఒక్క గులాబీ పువ్వు ఇస్తే కని పెంచిన తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆడ వెనకలు వెళ్ళిపోతున్నావు. వెరీ గుడ్, ప్రేమ అంటున్నావు దాన్ని. ఒక్క గులాబీ పువ్వు ఇచ్చినోడిది ప్రేమ అయితే, గులాబీ చెట్టేసే దేవుడు అని చెప్పండి ఇప్పుడు నాకు. ఒక గులాబీ పువ్వు ఇచ్చినోడిది ప్రేమ అయితే, గులాబీ చెట్టు వేసాడు కదా ఆయన, ఎన్ని పువ్వులు వస్తుంది చెట్టు? వందలు వందలు. ఎరుపు రంగా, పసుపు రంగా, ఇదంతా భూమి మీద ఉన్న మనుషులు ఎడల దేవుడికున్న ప్రేమ. పువ్వు ఇస్తే ఈడిది ప్రేమ అనుకున్న అమాయకురాలు. పువ్వులన్నీ చేసిన దేవుడిది ఏమో చెప్పండి. ఆయన ప్రేమకు విలువ లేదు, ఆయన ప్రేమను గ్రహించేవాడు లేడు, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నవాడు లేడు. ఐ లవ్ యూ ఆయన పడిపోయిందట. మీకు మాట చెప్పనండి, అస్సలు యవ్వనంలో ఉన్న పిల్లలకి చెప్తున్నాను, మీ ఇంట్లో తల్లిదండ్రులకు ఎవరికైనా యవ్వన పిల్లలు ఉంటే వాళ్ళకి చెప్తున్నాను, ఈ మాటలు మీ పిల్లలకి చెప్పండి. అమ్మాయిని చూడగానే ప్రేమ పుట్టింది అంటున్నాడు కదా. అమ్మాయి అందంగా ఉంటే పుడుతుంది ఈ ప్రేమ. అమ్మాయికి బాగా ఎత్తుబళ్ళు ఉండి జుట్టు మొత్తం సగం ఊడిపోయి ఉంది, ఆ పిల్లను ప్రేమించమనండి, ప్రేమిస్తాడా? పోనీ అమ్మాయి కూడా నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం, అతను ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, అతనే నా ప్రియుడు అంటుంది కదా. దేని చూసి లవ్ చేసింది తెలుసా? ఈమె కొలతలు ఈమెకుంటాయి, మొత్తం జుట్టు లేకుండా ఊడిపోయి వెనకాల 4 ఇడ్డులు ఉన్నాయి, లవ్ చేయమనండి. ఇదంతా వద్దండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్నావు కదా, నువ్వు చూడగానే ప్రేమ పుట్టేసింది అంటున్నావు కదా. ఒక 60-70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఏ పిల్లనైనా చూస్తే ఆ ఫీలింగ్ ముసలాయనకి వస్తుందా? 60-70 సంవత్సరాలు పెద్ద ఆయనకి ఎవరినైనా చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడా ఉనుకుతూ? అండవు. ఎందుకు? శరీరంలో ఏమి లేదు, ఓపిక లేదు. ఇది ప్రేమ ఆకర్షణ చెప్పండి ఇప్పుడు నాకు. వయసులో ఉండగా పుట్టే ఆకర్షణకు ప్రేమని పేరెట్టి సర్వనాశనం చేశారు యువతని ఈ సినిమా వాళ్ళు అందరూ. వీళ్ళు కాదండి తప్పు, ఈ అమ్మాయికి పిల్లలది కాదు తప్పు, ఇదంతా ఎవరిది? సినిమా వాళ్ళది. సీరియల్ ఎవడు ఏ సినిమా చూడండి, ఏ సీరియల్ చూడండి, దాని ఎండా ఏంటనుకున్నారు? ఈ కొవ్వే. నువ్వు కాదు, ఇది కొవ్వు. శరీరాలకు పట్టిన కొవ్వుకు లవ్ అని పేరు పెట్టి భయంకరంగా తయారు చేశారండి ఈ సమాజాన్ని. ప్రేమ అంటే ఎవరిదో తెలుసా?
జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టి నిన్ను వెంటాడుతున్నది చూశారు దేవుడి. చెప్తాను జాగ్రత్తగా వినండి. మీరు కావాలని జగత్తు పునాది వేయబడక మునుపు కన్న తండ్రి మిమ్మల్ని జగత్తులో ఈ తరాలు 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 దాటించుకుంటూ తీసుకొచ్చాడండి. ఒక రోజు మీరు తరాలు 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 దాటి ఎవరిలోకి వచ్చారు తెలుసు? ఓ రోజు తల్లిలోకి వచ్చారండి. తల్లిలోకి చూడగానే దావీదు ఒక మాట అన్నాడు, మనుషులు ప్రేమించారా? అబ్బాయి అండి అమ్మాయి అండి అని అమ్మ నాన్నలు అయినా ఎప్పుడు ప్రేమించారు? ఆ పిండానికి రూపం వస్తే, సొగసు వస్తే, అందం వస్తే, 3.5 కేజీల రూపమై భూమి మీదకి వస్తే అప్పుడు అంటుంది అమ్మ నా పోలికేనండి వీడు బాగున్నాడండి అని. అప్పుడు అంటానండి నాన్న ఇది బలే ఉన్నాడండి నా పోలికేనా. నాన్న అమ్మ నిన్ను ఎప్పుడు ప్రేమించారు? 3.5 కేజీల రూపమైపోయి భూమి మీదకి వచ్చిన తర్వాత అమ్మ నాన్న నీకు తెలుసు, వాళ్ళ ప్రేమ నీకు దక్కింది. కానీ దేవుడు అంటున్నాడు, నేను పిండమునై ఉండగా దావీదు నీ కన్నులు నన్ను చూశాయి. అంటే జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన ఈ ప్రేమ, నీ రాక కోసం ఎదురు చూసిన ఈ ప్రేమ, తల్లి గర్భంలోనికి రక్తపు ముద్దగా రాగానే ఆ ప్రేమ నీ దగ్గరికి వచ్చేసింది. తన స్వహస్తాలతో నీ అవయవాలను చేసింది. బైబిల్ తెలుసు కదా మీకు, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కాను. తొలి ప్రేమ జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన ప్రేమ, తల్లి గర్భంలోనికి నువ్వు రాగానే నీ రూపాన్ని చెక్కటం ప్రారంభించదు. ఒక మాట చెప్పండి, ఆశ్చర్యపోయినండి నేను ఈ మాటకి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. తెలుసు కదా మీకు, బైబిల్లో ఉంది ఇది. యోబు గ్రంథం 10, 8, 9, 10 వచనం చదువుకుంటే అక్కడ ఉంటది. నేను ప్రశ్న అడుగుతున్నానండి, మీరందరూ ఒకసారి మీరు ఒకసారి ఇలాగా మీ శరీరాన్ని ఇలా చూసుకుంటారండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. అవయవాలు అంటే చేతులు, కళ్ళు, ఈ నోరు, ఈ ముక్కు, ఇదంతా శరీరం అంతా ఉంది కదండి. దీన్ని ఎవరు నిర్మాణం చేశారట? దేవుని హస్తం. అంటే తల్లి గర్భంలో ఉండగా ఆయన చెయ్యి నిన్ను తాకిందా? 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 తాకిందండి. ఆత్మ చేతులు కదా అవి, కనపడలేదు అంతే. మనిషి తాకాడు అనుకుంటులాగా ఏదైనా ముట్టుకున్నారా అంటాడు ఈయన. దేవుడికి ఎలా ముట్టుకుంటే ఆత్మది ఏం తెలుస్తుంది? మొత్తం తాకిందా లేదా? తాకింది. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. దేవుడు మిమ్మల్ని ముట్టుకున్నాడా? ముట్టుకున్నాడు, పట్టుకున్నాడు, మీ అవయవాల్ని బిగించేసాడు. తెలుసా? చేతులను బిగించాడు. మాట కూడా ఉంది బైబిల్లో, యోబు గ్రంథంలో. బిగించాడండి చేతులలో ఉన్న. ఏమంటే మీరు ఎప్పుడైనా చూసారా? ఈ చెయ్యి అలాగా ఆడుతుంది కదండి. అంటే ఇక్కడ దీనికి మధ్యలో ఏమని చెప్పండి? జాయింట్ ఉంది. మనిషి జాయింట్ అయ్యాలంటే ఏం చేస్తాడు? ఎల్టర్ గారు ఉన్నారు ఇక్కడ, ఈయన అడగండి. జాయింట్ అయ్యాలంటే ఏం చేస్తాడు? ఆ రెండాటిలో పక్కన స్క్రూ మధ్యలో తోపి అటో స్క్రూ ఇటో స్క్రూ నట్లేస్తాడు. మనుషులు చేస్తే నట్లు వేయాలి, స్క్రూలు వేయాలి. దేవుడు బిగించాడండి బాబు. ఏం చెయ్యండి, అక్కడ నట్టు అక్కడ కనపడుతుందా? నట్టు ఉండదు, అలాగే ఊడిపోదు. ఇదేం బిగింపండి? ఇది దేవుడు బిగింపు అనమాట. దేవుడు బిగిస్తే ఇలా ఉంటాయి, నట్లు కనపడే స్ట్రైట్ ఫిక్స్ అయి ఉంటాయి. కాలు ఇంత పొడుగుంటదండి. ఏమంటే మీకు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత పొడుగు కాలు ఉంది కదా, మధ్యలో జాయింట్ అయింది అనుకోండి, మీ పరిస్థితి ఏంటో తెలుసా? కాలు ఇలా ఉందనుకోండి, మధ్యలో జాయింట్ ఉంది కనుక ఇలా కూర్చున్నారు అందరు హాయిగా. జాయింట్ లేదు, ఇలాగే ఉన్నాయి కాళ్ళు. పరిస్థితి ఏంటి చెప్పండి? ఎప్పటికీ నుంచోవడమే. కూర్చోవాలంటే ఇలాగే ఏమైనా కాళ్ళు అలా సాపుకుని దూరంగా కూర్చొని ఇలా కూర్చోవాలా. కాళ్ళు ఇలాగే ఉంటాయి ముందుకి. ఎంత ఇబ్బందిగా ఉంటది. చెయ్యి ఎంత పొడుగుంది, మధ్యలో జాయింట్ లేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇంకా ఇలాగే ఉంటది కదా. ఇంతే, జాయింట్ ఉంది కనుక ఇలాగ అంటున్నాను. ఎంత బాగుంది. ఇవన్నీ ఎవరు బిగించారు నీకు? దేవుడు. అవయవాలలో ప్రేమ. నువ్వు ఈ అవయవాలతో తల్లి గర్భంలో 9 నెలలు ఈ రూపాన్ని కట్టి పరలోకంలో ఉన్న కన్న తండ్రి ప్రేమ నిన్ను వెంటాడింది. జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టి జగత్తులోనికి నిన్ను తెచ్చి నువ్వు పిండంగా ఉన్నప్పుడే నీకు అవయవాలు చేయడానికి ఆయన స్వహస్తాలతో వచ్చి నిన్ను తాకి, ఇదిగో ఈ నిలువెత్తు ఈ రూపాన్ని ఏమంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి కట్టి ఈ లోకానికి నిన్ను పంపాడు. మీకు మాట్లాడుతాను, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, జాగ్రత్తగా వినండి. అవయవాలు మనుషులు చేయగలుగుతారండి ఇందులో ఏదైనా? కిడ్నీలు పోయినా అనుకోండి, దొరుకుతాయి ఎక్కడైనా? రక్తం పోయింది అనుకోండి, దొరుకుతుందా? కన్ను పోయిందా, దొరుకుతుందా? కావన్నీ వద్దండి. జుట్టు పోయిందండి, పిగ్గెట్టుకోవడమైనా ఒరిజినల్ జుట్టు ఎక్కడ దొరుకుతుందా? దొరకదు. ఎందుకు దొరకడం లేదు అవయవాల్లో ఏమి అంటే
ఈ అవయవాలు ఎవ్వరు మనుషులు చేయలేదు, ఎవరు చేశారు? దేవుడు చేశాడు. వెరీ గుడ్. అవయవాల వెనక కూడా దేవుడు ఎంత ప్రేమించాడో తెలుసండి. మీరు మురిసిపోతారు ఒక మాట అర్థమైతే. మీరు ప్రతిరోజు అద్దం ముందు చూసుకుంటారు కదండి. అద్దం ముందు నేను ప్రతిరోజు మొహం చూసుకుంటాను అన్న వాళ్ళు ఒక్కసారి చేయలేపండి. నేను మొహం ఇలా చూసుకున్నాను. ఈ రోజు చూసుకున్న వాళ్ళు చేయలేపండి. ఈ రోజు చూసుకున్న వాళ్ళు చూసుకున్నారా? వెరీ గుడ్. మీకు మాట్లాడుతున్నాను, ప్రపంచంలో ఎక్కడైనా మీలాంటి మొహం ఇంకోటి ఉందా? ఉందా? చైనా వెళ్ళిపోతారా వెళ్ళిపోండి, అమెరికా వెళ్ళిపోతారా అమెరికా వెళ్ళిపోండి, ఆఫ్రికా వెళ్ళిపోతే ఆఫ్రికా వెళ్ళిపోండి, కెన్యా వెళ్తారేమో కెన్యా వెళ్ళిపోండి. ఎక్కడికైనా వెళ్ళిపోయి ఈ ఫోటో తీసుకుని ఏమంటే ఇలాంటి మొహం ఉందా అని మొత్తం దేశాలన్నీ తిరిగిరండి. ఉంటుందా? ఎందుకుండదు చెప్పండి? ఎందుకుండదు? జగత్తు పునాది వేయబడక మునుపు నీ రాక కోసం ఎదురు చూశాను కొడుక. నీలా ప్రపంచంలో ఇంకెవరో ఉండకూడదు, నువ్వు ఒక్కడవే, సింగిల్ పీస్ అనమాట. నువ్వు ఒక్కడవే ఉండాలి, నీలాగా ఇంకొకటి ఉండకూడదు. నీలాంటి కళ్ళు ఇంకొకటి ఉండకూడదు, నీలాంటి వేలుముద్ర ఇంకొకటి ఉండకూడదు, నీలాంటి రూపం ఇంకొకటి ఉండకూడదు. ఎవడి తల తెగిపోయిన తర్వాత మొండు ఉన్న తర్వాత మొండు ఎవరిదంటే గుర్తుపడతారా? ఎందుకు గుర్తుపట్టరు? మొండలన్నీ ఒకలాగే ఉంటాయి, మొహాలన్నీ ఒకలా ఉంటాయా? ఉండవండి. ఇది వేదిక మీద కనపడుతున్నాం కదా మేమందరం, మా మొహాలన్నీ ఒకలాగే ఉన్నాయా? ఒకేలా మొహాలు ఉన్నాయనుకోండి, ఈయనెవరో తెలియదు, నేనెవరో తెలియదు. అవల పిల్లలు కొడతారు, వాళ్ళిద్దరు కూడా ఒకలా ఉంటారు. మనం అనుకుంటాం ఇద్దరు ఒకలాగా ఉన్నారు అని. వాళ్ళ అమ్మ చెప్పేస్తుంది ఇటు చిన్నోడండి ఇటు పెద్దోడండి అని. అంటే వాళ్ళిద్దరు కూడా డిఫరెన్స్ ఉంది. ఎవరు మీకు ఏం అర్థమవుతుందో ఈ మాటలను నేను చెప్తున్నప్పుడు? మీరంటే అంత ప్రేమ దేవుడికి? ప్రేమ అండి. మీలాగా ఇంకొకరు లేకుండా చేశాడు ఈ లోకంలో. మీలాంటి వేలు ముద్దలు లేకుండా చేశాడు. ఆధార్ కార్డుకి వెళ్ళినప్పుడు ఏమి ఇచ్చారు చెప్పండి? ముద్రలు. ఆధార్ కార్డులో ఏం తీసుకున్నారు? మీవి కళ్ళు తీసుకున్నారు. ఎందుకు? మీలాంటి కళ్ళు ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఇదేంటిది? ఎవరు చేశారు ఈ కళ్ళు మీకు? మీ నాన్న. ఇదంతా ఏంటనుకుంటున్నారు? మీ వెనక పడుతున్న పరలోకంలో ఉన్న కన్న తండ్రి ప్రేమ. ఇప్పుడు చెప్తాను. అవయవాలు పూర్తయిపోయాయి, ముగిస్తాను ఇక. అవయవాలు పూర్తయిపోయాయి, నిర్మాణం కట్టేశాడు. ఆ 9 నెలల్లో తల్లి గర్భంలో ఆయనే దగ్గరుండి అన్నం పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు. చీకటి బెల్లంలో ఉన్నావు, అక్కడ వెలుగిచ్చాడు. ఉమ్మ నీటిలో ఉన్నావు, అక్కడ నీ ప్రాణాన్ని కాపాడాడు. 9 నెలలు ఈ భారీ రూపం తయారైపోయింది. 9వ నెల వచ్చింది. ఇక బిడ్డ ఏం చేయాలి? ఇప్పుడు భూమి మీదకి వెళ్ళిపోవాలి. వచ్చాడండి భూమి మీదకి. భూమి మీదకి బిడ్డ రాగానే మొట్టమొదటి ఏం చేస్తాడు చెప్పండి? ఏడుస్తాడు. ప్రపంచంలో ఎవరినైనా అడగండి, మీరు బిడ్డ ఎందుకు ఏడుతున్నాడని. పోనీ మీరు చెప్పండి, బిడ్డ ఎందుకు ఏడ్చాడండి? పోనీ ఇది అర్థమవుతుంది మీకు. ఆ లోపల ఉన్నప్పుడు తన్నేడండి, కదులుతున్నాడండి, గెంతాడండి అంటది కదా అమ్మ. ఎప్పుడైనా బాగా ఏడుస్తున్నాడండి, సౌండ్లు వచ్చేస్తున్నాయి అన్నదా? అనలేదు. లోపల ఆడతాడు. ఎందుకు ఆడతావు? లోపల ఎందుకు ఆడతావు తెలుసా? లోపల వాడి సంరక్షకుడు, వాడి పోషకుడు, వాడికి అవయవాలు పెట్టింది, వాడికి తోడుగా ఉన్నది ఎవరో తెలుసా? అక్కడ దేవుడు. నా తల్లి గర్భమందు నాకు సహాయకుడువు నీవే అని ఉంటుంది బైబిల్లో. అంటే తల్లి గర్భంలో దేవుడు ఉన్నాడు కనుక అక్కడ ఏడుపు లేదు, బాధ లేదు, శబ్దాలు లేవు, సౌండ్ లేవు, హ్యాపీగా ఉంది. భూమికి వచ్చాడు. గోళ. ఎందుకు? ఎందుకు? ఏ డాడీ ఏడి? ఈ లోక బయటకు పంపించేశాడు. ఎదురుగా కళ్ళు తెరిచి చూడగానే తెల్లబట్టలు వేసుకుని, చెతస్కోపులు వేసుకుని, ఆడికి ఆ సీన్లు ఎలా కనపడతాయి? ఎవరిని రాక్షసు బయట నన్ను ఉంచుతాడా, చంపేస్తాడా? డాక్టర్ని చూసి, అమ్మ ఈవిడిది ఈ రూపం ఎలాగ ఉంది, ఈవిడ ఎవరు? ఈవిడ నాన్న, నర్సులు, డాక్టర్లు ఎవరు? వీళ్ళంతా ఎవరురా బాబు? వీళ్ళంతా ఎవరు? గోళ గోళ గోళ, ఏడుపు గోళ, ఏడుపు గోళ. వాడు ఏడుపు మానేయాలంటే ఏం చేయాలి చెప్పండి? అక్కమైన ఆన్సర్ వచ్చింది. ఆడు ఏడుపు మానేయాలంటే ఏం చేయాలి? తల్లి పాలు ఇవ్వాలి. అంతే కదండి. తల్లిలా తీసుకుని పాలెట్టుకొని ఆడు కుక్కెట్టి ఏడుచినోడండి 2 నిమిషాల్లో మానేసి హాయిగా పాలు తాగి అమ్మ దగ్గర అలా నిద్రపోతాడు. మీకు సంగతి తెలుసా? ఎవరికి తెలియదండి ఇది. తల్లి పాలు తాగినోడు కూడా ఎవరికి తెలియదు ఇది. తల్లి పాలు కాకుండా బిడ్డ మాకు చాలా రోజులకు పుట్టాడండి, బిడ్డ అంటే మాకు చాలా ఇష్టం అండి, పనికిరాని పాలు ఏంటండి, మంచి కాస్ట్లీ డ్రింక్ కట్టుకొచ్చి స్ట్రా వేసాడు నోట్లో పెడతానండి అని పెట్టండి. తాగుతాడా? పీలుస్తాడా? ఏమి? స్ప్రైట్ ఇస్తే తాగుతాడా? కొబ్బరిమండ ఇస్తే తాగుతాడా? థమ్సప్ ఇస్తే తాగుతాడా? ఏమి తాగడట. ఏం తాగుతాడట?
పాలే తాగుతాడట. నేను అడుగుతున్నాను, ఆడికి పాలే తాగాలని నాకు చెప్పింది ఎవరు చెప్పండి? దేవుడే. నాన్న భూమి మీదకి వెళ్తున్నావు కదా, ఎవరు జాగ్రత్తలు, భూమి మీద మనుషులు మంచోళ్ళు కాదు, నువ్వు ఏది పడితే తాకు, నేను ఒకటి చెప్తాను, నీకు ట్రైనింగ్ ఇస్తాను ఇప్పుడు. నేను ఒక ట్రైనింగ్ ఇస్తాను ఇప్పుడు నీకు. ట్రైనింగ్ జాగ్రత్తగా విను. ఏది పడితే తాగొద్దు. తల్లి అని ఒక ఆవిడ ఉంటుంది, భూమి మీదకి వెళ్ళగానే ఆవిడ రొమ్ము నోట్లో పెడుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు లోపలికి పీల్చాలి. ఇంకేం పెట్టినా పీల్చుకు తుపుక్క నూసేయి. అందుకే మీరు ఏం పెట్టండి తూ అంటాడు అంటాడు. తల్లి బలి పెట్టండి తాగుతాడు. అది ట్రైనింగ్ అంతా వాడికి ఎవరిచ్చారు? బైబిల్లో ఉంది అదంతా. కీర్తన గ్రంథం చూడండి, ఎంత మంచి మాట అది. కీర్తన గ్రంథం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం అండి. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. చూసారా, తల్లి గర్భం దగ్గర నేను స్తన్యపానం చేస్తుంటే మరలా నాకు నమ్మకం వచ్చింది, తండ్రి నువ్వు ఉన్నావు అని, నీ సంరక్షణలో ఉన్నాను అని. అందుకే నేను ఏడుపు మానేశాను. నా తల్లి వద్ద నేను స్తన్యపానం పాలు త్రాగుతుండగా నీవే కదా మరలా నాకు నమ్మకం పుట్టించావు, నేను నీ వెనకున్నానని. నీకేం పర్లేదు అన్న ధైర్యం నాకు తల్లి పాలు తాగుతున్నప్పుడు కదా వచ్చింది తండ్రి. అందుకే కదా నేను ఏడుపు మారాను. అంటే జాగ్రత్తగా వినండి, చెప్తాను, రేపు వినాలి, మీరు ఎవరు మిస్ అవ్వద్దు. లాస్ట్ లో సంగతులు. తల్లి నిన్ను ప్రేమిస్తుంది, పాలిస్తుంది, తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ వెనకుంటున్నాడు, నీ సంరక్షకుడిగా ఉంటున్నాడు. ఇవన్నీ చూసండి, ఇవన్నీ ఏర్పాటు చేసిన దేవుని మర్చిపోయింది లోకం. తెలుసా, తల్లి పాలిచ్చిందట, నమ్మకం పుట్టిందట, హ్యాపీగా ఉన్నాడట, తల్లి దగ్గరే ఉంటాడట, తల్లి ఒడిలో పెరుగుతాడట, తల్లి ప్రేమిస్తుందట. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు తల్లులు ఉన్నారు కదా చాలా మంది, తండ్రులు ఉన్నారు కదా, ఏమంటే మీకు పిల్లలు పుట్టిన తర్వాత పుడుతుందండి ప్రేమ. మీరు అంతకుముందు పెళ్ళైనప్పుడో లేదంటే పెళ్లి కాకమునుకో పిల్లల్ని చూసంటే చాలా మంది చేదరించుకుంటారండి. పిల్లలు అంటేనే అసహ్యం. పిల్లడు ఏడుస్తుంటే ఇరిటేషన్, ఇటు లేచి వెళ్ళిపోతా ఉంటాడు. మరి ఈడి గర్భాన పిల్లవాడు పుట్టిన తర్వాత ఆడు ఏడుస్తున్నా సరే ఎత్తుకుంటాడు. ఎందుకు కలిగింది ప్రేమ? తల్లి అయినా సరే, ఎవడు యవనంలో ఉన్నప్పుడు బిడ్డ, ఏమంటే యవనంలో ఆడపిల్లడికి ఏదైనా బిడ్డనిచ్చి ఒడిలో పెట్టుకోమన్నారు, పెట్టుకుంటే ఆడేస్తుంది. ఆడు ఒకటో రెండో ఇస్తాడు అనుకోండి, ఇక్కడ చిచ్చి అయ్యి బాబా ఒకటో ఇస్తాడు రెండో ఇస్తాడు ఇచ్చేసి మీ పిల్లోడిని ఎప్పుడు ఎత్తుకోనమ్మా డైబ్రేసి నాకు అంటది. అదే ఈ పిల్లకి పెళ్ళైంది, ఈ పిల్లకు ఒక బిడ్డోడు పుట్టాడు, ఆయన సంగతి వేసుకుంది, అప్పుడు వెళ్ళేసాడు ఒకటో రెండు. అప్పుడు ఏముంటది? చిచ్చి అందో పోలండి మావోడనండి తీసుకుంటుంది. ఇలాగా నీకు బిడ్డ పుట్టిన తర్వాత ఎందుకు వచ్చింది ఇది? తెలియదు నీకు. ఇది విషయం తెలుసా? నీ బిడ్డ నీ కడుపులో పడ్డప్పుడే నీలో దేవుడు ఒక చిప్ పెట్టేసాడు. దాన్నే సైన్స్ భాషలో హార్మోన్స్ అంటారు. తెలుసా? హార్మోన్స్ అంటారండి. తల్లిలో ఒక హార్మోన్ ఉంటది, తండ్రిలో ఒక హార్మోన్ ఉంటది, ఈస్ట్రోజన్ అని ఉంటది. తండ్రిలో పుడుతుంది. ఆ హార్మోన్ రిలీజ్ అయిన వెంటనే బిడ్డ మీద వీడికి ప్రేమ పుడుతుంది. తెలిసి ఇవన్నీ శాస్త్రం చెప్పిందండి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఆక్సిటోసిన్ అని ఒక హార్మోన్ ఉంటుందండి. అది తల్లి పాలు పుట్టడానికి అవసరమైన హార్మోన్. అది బిడ్డ ఎప్పుడైతే కన్నాడో, బిడ్డను ఎప్పుడైతే తల్లి కన్నదో ఆ హార్మోన్ రిలీజ్ చేస్తాడు దేవుడు. ఆ హార్మోన్ రిలీజ్ చేయగానే తల్లికి పాలు పడతాయి. అప్పుడు పాలు ఇచ్చింది. అంటే బిడ్డకు పాలు ఇవ్వాలని, బిడ్డను ప్రేమించాలని హార్మోన్ తల్లిలో పెట్టింది ఎవరు చెప్పండి? దేవుడు. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఇవన్నీ ఎవరికి తెలియదండి. నిప్పుకూర ఉంటుందండి భూమి మీద. నాకు టైం అయిపోయింది, అవన్నీ రెఫరెన్స్ చూపించాలి కానీ టైం అయిపోయింది. నిప్పుకూర ఉంటుంది భూమి మీద. మీరు చూడండి, ప్రతి పక్షినండి ప్రతి పిల్లని ప్రేమిస్తుందండి. నిప్పుకూర మాత్రం ఏం చేస్తా తెలుసండి? ఆ గుడ్లు నాకు అక్కడ పెట్టేసి అలా విడిచిపెట్టి వెళ్ళిపోద్దండి. దానిలో వాత్సల్యం లేదని పెట్టాడు. అంటే ఈ హార్మోన్ నిప్పుకూడలో పెట్టలేదు దేవుడు, అందుకే పిల్లల్ని ప్రేమించదు. ప్రతి పక్షిలోని హార్మోన్ పెట్టాడు, ప్రతి జీవులోని హార్మోన్ పెట్టాడు, తల్లిలో పెట్టాడు, తండ్రిలో పెట్టాడు. కనుక దేవుని పిల్లలారా, మీరు మీ పిల్లల మీద చూపుతున్న ప్రేమ మీలో దేవుడు హార్మోన్ పెట్టబట్టి. పిల్లలు అమ్మ నాన్న ఏలైనా దైవం నువ్వు ఫీల్ అయిపోతున్నావు కదా, వాళ్ళు నీకు దైవాలుగా చేసి వాళ్ళ ప్రేమ నీకు అందేటట్టుగా చేసింది కూడా ఎవరు తెలుసా? దేవుడు. అందుకే బైబిల్లో దేవుడి గురించి ఒక మాట ఉంటది, ఆయన ప్రేమ స్వరూపి. తల్లి ప్రేమను
తల్లి ప్రేమను రూపించింది దేవుడే, తండ్రి ప్రేమను రూపించింది దేవుడే. అక్క, తమ్ముడు, అన్న, చెల్లు, బంధుత్వాలు, బంధాలు, కుటుంబాలు అంటున్నావు కదా. ఈ ప్రేమ అంతా నీకు దొక్కుతుందంటే ఆయన పరలోకంలో ఉండి ప్రత్యక్షంగా నిన్ను తాకి నిన్ను పెంచలేక ఆయన ప్రేమను తల్లిలో పెట్టి తల్లి ద్వారా ఆయన ప్రేమ నీకు అందిస్తున్నాడు. తల్లి నిన్ను ప్రేమిస్తుందంటే ఆవుల్లో ఆ ప్రేమను పెట్టింది ఎవరు చెప్పండి ఇప్పుడు నాకు? దేవుడు. అంటే జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ప్రేమ, ఈ జగత్తులోనికి నిన్ను తేడానికి తరతరాలు దాటించిన ప్రేమ, ప్రతి తరాన్ని ప్రేమించిన ప్రేమ, మీ అమ్మను ప్రేమించింది, మీ నాన్నను ప్రేమించింది, నీ రాక కోసం భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వేమైపోతానోనని తల్లి పాల రూపంతో నిన్ను ప్రేమిస్తుంది ఈ ప్రేమ. తల్లి పాలు త్రాగిన ప్రతి ఒక్కరూ నుండి దేవుడి కోసం బ్రతకాలి. తల్లి పాలను తల్లిలో పెట్టిందే దేవుడు. కానీ తల్లి దైవం అన్నారు, తండ్రి దైవం అన్నారు, గురువు దైవం అన్నారు, దేవుడిని చెవరపడేశారు. కానీ అన్నీ చేస్తున్నది ఆయనే. ఇప్పుడు చెప్తాను, ఒక రెఫరెన్స్ చూపించి ముగించేస్తాను. జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ప్రేమ నీ వెనకే వస్తుంది, నీ వెనకే వస్తుంది, నీ వెనకే వస్తుంది, నీ వెనకే వస్తుంది. తల్లి గర్భం వరకు వచ్చింది, అక్కడ అవయవాలు కట్టింది, భూమి మీదకి వచ్చింది, తల్లి పాల రూపంలో నీ దగ్గరికి వచ్చింది. విడిచిపెడతాది అనుకుంటున్నావా? యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఈ మాట చూసుకుని ముగించుకుందాం. నిజంగా రేపు మీరు దీని వివరణ వింటారు. ఈరోజు అక్కడ ఏముందో మీరు చదువుకుంటారు అంతే. ఏమన్నా అక్కడ వివరణ ఏముందో రేపు మీరు వింటారు. యోబు గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. మనుషుడు ఏ పాటివాడు, నీవు అతనిని గణపరచనేలా, నీవు అతని మీద మనస్సు నిలపనేలా. ఎప్పుడు వస్తున్నాడంటే దేవుడు మీ దగ్గరికి? ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా. ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా. ఏం చెప్పాడండి భక్తుడు? తండ్రి, జగత్తు పునాది వేయబడక మునుపు నా మీద ప్రేమతో నువ్వు ప్రేమను పెంచుకున్నావు కదా, ఆ ప్రేమతో మనుష్యుడిగా నేను ఏ పాటి వాడినని నన్ను గడపరుస్తున్నావు తండ్రి. నాకంటే సముద్రం భయంకరమైనదే, బలమైనదే, నాకంటే ఏనుగు పెద్దదే, నాకంటే సింహం పెద్దదే బలంలో. వాటి ఏమి వద్దా నీకు? నాకంటే బలమైన సూర్యుడు వద్దా, నాకంటే బలమైన భూగోళం వద్దా? నేనే కావాలా నీకు? నన్నే గొప్ప చేస్తావా? నన్నే ప్రేమిస్తావా? నేను ఏ పాటి వాడను అని అంటున్నాడు. అతని మీద నీవు మనస్సు నిలపనేలా. ఇప్పుడు దేవుడి మనసు ఎవరి మీద ఉంది? సూర్యుడి మీద ఉందా? ఏనుగు మీద ఉందా? ఎవరి మీద లేదట. ఆయన మనసు ఎవరి మీద ఉందట? నీ మీద. నీ మనసు ఎవరి మీద ఉంది? లోకం మీద, డబ్బు మీద, ఉద్యోగం మీద, వ్యాపారం మీద, పీతల కూర మీద, అంతే కదా కొంతమంది. ఏమండి? ఆహారం మీద, డబ్బు మీద, ఉద్యోగాల మీద, సంపదల మీద. చిచ్చి నీ మనసు ఎవరి మీద ఉంది? ఆయన తన మనసు నీ మీద నిలిపాడట. ఎప్పుడ కింద మాట చూసారా? మనస్సు నీ మీద ఉంది గనక నిన్ను విడిచిపెట్టలాగా ఎప్పుడెప్పుడు వస్తున్నాడు నీ దగ్గరికి. మీకు విషయం తెలుసండి, ప్రతిరోజు దేవుడు మీ దగ్గరికి వస్తాడు. తెలియదు ఎవరికి ఎప్పుడు వస్తాడు తెలుసా? నువ్వు పగలు దొరకవు, రాత్రి దొరకవు కదా. నువ్వు దొరికే టైం ఒకటి ఉంది, తెల్లవారుజామున. ఎంత పనుడైనా సరే తెల్లవారుజామున నిద్రపోవాల్సిందే. దేవుడు మనిషిని దర్శించే కాలం ఏదో తెలుసండి? వేకువ జాము అంటాడు బైబిల్లో. తెల్లవారుకు మునుపు పడుకుంటావు కదా, అప్పుడు ఒకసారి వచ్చాట ఏటో కొడుకు ఏం చేస్తున్నాడో అని ఇలా నురుముకుని. ఎందుకంటే ఎప్పుడుది ప్రేమ ఇది? ఎప్పుడు ప్రేమ ఇది? జగత్తు పునాది వేయబడక ముందు ఎదురు చూస్తుంటే వచ్చాడు కొడుకు. 40 సంవత్సరాలు అయిపోయింది, దగ్గరికి రాడు, ఏమి చేయడు, మంచం మీద పడుకుంటాడు, తెల్లారు లేస్తాడు, పనికి వెళ్ళిపోతాడు. వీడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాడో ఒకసారి నురుముకుని వెళ్ళిపోతాడు. ఇలాగా తెలియదు నీకు? తెలుసా? ప్రతి పగలు అన్నాడా బైబిల్లో? ప్రతి పగలు అన్నాడా? సంవత్సరానికి ఒకసారి పగలు అన్నాడా? ప్రతి పగలు ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ప్రతి పగలు పనికి వెళ్ళిపోతావు. ప్రతి పగలు ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఏ రాత్రి కూడా నువ్వు ఆయన దగ్గరికి రావు. పోనీ పగలొచ్చాడు, ఏదో పగలొచ్చి అలా ఒకసారి నిలుపుకుని నిలిపాడు అనుకున్నారా? కింద వెంటనే ఉన్నాడు అక్కడ, ప్రతి క్షణము నీవు అతనిని. అంటే నిన్ను రోజులు వదలలేడు, నిన్ను ఒక్క క్షణం కూడా. పిచ్చోళ్ళు అయిపోతారు ఆయన ప్రేమ అర్థమైతే. ఏ క్షణం నిన్ను వదలలేడు.
నీ వైపే ఉన్నాడు. చెప్తాను, రేపు ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎవడు ప్రతి క్షణం నా దగ్గర ఎలాగ ఉన్నాడండి దేవుడు అని మీకు ఆశ్చర్యమేమో. రేపు చెప్తానండి, దేవుడి దగ్గర నుంచి పక్కకి జరగడానికి గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటది. ఇక దేవుడి దగ్గర నుంచి పక్కకి జరగాలంటే ప్రతి క్షణం నీవే, ప్రతి క్షణం నీ జీవితమే, ప్రతి క్షణం నువ్వే కావాలి నాకు. కారణం ఇప్పుడు పుట్టినాడు కాదయ్యా. పెళ్ళైన కొత్తలో లేదా పెళ్లి చూపులు అయిపోయాయి, ఇంకా పెళ్లి ఫిక్స్ అయింది వీళ్ళిద్దరికి. ఇంకా 4 రోజుల్లో పెళ్లి అన్నారు. ఈలోపు నెమ్మదిగా పెళ్లి చూపుల్లోనే ఫోన్ నెంబర్లు మార్చేసుకుంటారు. పెళ్లి కాక మునుపండి పెళ్లి చూపులు అయిపోయి ఇంకా పెళ్లి అవ్వలేదు. పెళ్లికి ఏమన్నా ఒక 4 రోజులు టైం ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఉంటారు చెప్పండి? ఏ ఫోన్ అయినా ఖాళీగా ఉంటుందా? అటు ఫోన్ చేసిన ఎంగేజే, ఇటు ఫోన్ చేసిన ఎంగేజే. అమ్మా తిన్నావా, పడుకున్నావా, లేచావా, బ్రష్ చేసావా, ఏ పేస్ట్ అమ్మా, ఏ పౌడర్ వాడతావమ్మా, ఏ సబ్బు వాడతావమ్మా, టిఫిన్ ఏం చేసావమ్మా, ఎక్కడ కూర్చున్నావమ్మా, ఎక్కడ తిరుగుతున్నావమ్మా, నేను అన్నేం చేస్తున్నాడు. అసలు ఏం పడుకొచ్చేది ఒకటి ఉండదండి, సుత్త అంతా. కానీ ఈ సుత్త అంతా ఎందుకు కొడతాడంటే ఆవిడంటే బాగా ఇష్టం. మా ఆవిడండి త్వరలో నా జీవితంలోకి రాబోతుందండి. ఏం తింటుందో తెలియాలి, ఏం త్రాగుతుందో తెలియాలి. మా ఆవిడ వచ్చేలోపు ఇవన్నీ కొనేసి ఇంట్లో పెట్టాలి. పిచ్చి కదండి, ప్రేమ కదండి. గుడ్. పెళ్ళి కాకమునుపు ఉన్న ఈ ప్రేమ పెళ్ళి తర్వాత ఉంటుందా? సంవత్సరం తర్వాత? అబ్బాబ్బాబ్బే, ప్రేమ కాదుగా. మీకు తెలియదు కదా సంవత్సరం తర్వాత ఎలా ఉంటుందో. కొట్టుడే, చితకొట్టుడు, కర్రలెట్టి తలుపులేసి నొక్కేయటం, పరుపు కింద చేతులెట్టేయటం, పాప మామూలుగా ఉండదు. కానీ దేవుడు అలాగే ఏమన్నా కుట్టాడా, తిడుతున్నాడా? ఇంకో మాట చెప్పనండి, నాకు ఒక మాట అసలు నేను ఆలోచించండి, నాకు ఇప్పటికే నరాలు చిట్లిపోతున్నాయండి. ప్రతి క్షణం మన పక్కనే ఉన్నవాడు మనల్ని ప్రేమించడండి, తెలుసా? ఆప్యాయంగా ఉండాలంటే దూరంగా ఉండాలి. దగ్గరికి వచ్చారనుకోండి, ఇల్లు పక్కన ఇల్లు అయిపోయినాయి అనుకోండి, దూరంగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు బాగా కలిసి ఉంటారండి. ఫ్రెండ్స్ పక్కనే ఇల్లు తీసుకున్నారు, అప్పుడు ఎలా ఉంటా చెప్పండి? ఎప్పుడో ఒకనాడు ఏదో ఆడు మాట్లాడాడు, ఈడు మాట్లాడాడు, ఇక ఫైటింగ్. పక్కన ఉన్నప్పుడు కలిసి ఉండలేదండి. కానీ దేవుడట ప్రతి క్షణము నీవు అతన్ని, అంటే ప్రతి క్షణం మనం వెనకాల ఉండి మనం చేసే పాపాలన్నీ చూసి కూడా ప్రేమిస్తున్నాడండి. ఏం దేవుడండి, ఎవరు ప్రేమిస్తాడండి ఇలాగా? ఎవరు ప్రేమిస్తాడు చెప్పండి ఇలాగా? నువ్వు చేసే పాపాలను చూస్తూ కూడా ప్రేమిస్తున్నాడండి. బాబా అసలు దండం, ఆయన ప్రేమకు దండం. మన పక్కన ఉన్నాడు కంటే మన బలహీనతలన్నీ తెలిసిపోయినాడు, ప్రేమించడండి. అబ్బో వీడు సూపర్ అనుకున్నాడు, ఎదవండి పక్క వెళ్ళిన తెలిసిందంటాడు. కానీ దేవుడు ప్రతి క్షణం నీ వెనకాలే ఉండి, నువ్వు తప్పు చేస్తానా, నువ్వు పాపం చేస్తానా, నువ్వు ఆయనకు లోబడకపోయినా, ఆయన తిడతానా, ఆయన దగ్గరికి రాకపోయినా, ఆయన నిరాకరిస్తున్నా, త్రాగుబోతువా, తిరిగిపోతువా, నువ్వేమైనా చేయకూడక, నువ్వు నా కొడుకు రా, నేను వదులుకోలేను రా, నీ వెనకాల వస్తున్నాడండి. ఏం ప్రేమ అండి బాబు ఇది, ఏం ప్రేమ అండి? మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ.